అందరికీ నమస్కారం అండి. రచ్చ రవిగా మనందరికీ పరిచయమే జబర్దస్త్ రవిగా. అయితే ఒక సైకాలజిస్ట్గా, ఒక రైటర్గా, ఆర్టిస్ట్గా కూడా మనందరికీ పరిచయమే. అయితే కొత్తగా మనకి తెలియని కొన్ని కోణాలు, ఒక గాయకుడు అనాలా, సైకాలజిస్ట్ అనాలా, రైటర్ అనాలా, రచ్చ రవి గారికి ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. రవి గారు నమస్కారం. నమస్తే మేడం. ఎంత ఆశ్చర్యపోయానో, మీ జబర్దస్త్ కిట్లన్నీ చూస్తాను, కానీ మీరు సైకాలజీ చేశారంటే అసలు ఎంత ఆశ్చర్యం అనిపించిందో నిజంగా. అసలు మీ బుక్ అయితే నీవు లిటరలీ ఆయన అమెజాన్ నుంచి నేను తెప్పించుకుని మరీ చదివాను. చదివిన తర్వాతే ఇంటర్వ్యూ చేస్తున్నాను. చదవ ముందుకు మీరు చేసే ఇంటర్వ్యూకు చదివినాక మీరు చేసే క్వశ్చన్స్ మారిపోతాయి. అబ్సల్యూట్లీ మేడం అని నా ఉద్దేశం. నిజం, నో డౌట్ అందులో. అయితే ఇప్పటివరకు మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, అవి ఏవి రిపీట్ అవ్వకుండానే మన ఇంటర్వ్యూ నడుస్తుంది. 100%. దిస్ ఇస్ మై ప్రామిస్. థ్యాంక్ యూ. సంగీతం శ్రీనివాస్ గారి సినిమాలో ఆయన 97 ఏళ్లకి తీస్తున్న ఈ సినిమాలో ఇంకా తీగలరా అనుకునే టైంలో కూడా ఆయన డైరెక్షన్ చేయడం అనేది అద్భుతమైన విషయం. అందులో మీరు ఒక పాట పాడడం నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. దాని గురించి ఒకసారి నాకు చెప్తారా కొంచెం? మేడం, సినిమా గురించి నేను యాక్చువల్గా ఛాంపియన్ అనే సినిమా చేశా. ఆ తర్వాత సంగీతం శ్రీనివాస్ గారి సినిమా ఒకటి స్టార్ట్ అవుతుందని మాత్రమే తెలుసు. అయితే కాస్టింగ్ వచ్చేసి నాగశ్విన్ గారు ఎందుకు తీసుకుంటున్నారంటే, ప్రొడ్యూసర్ అతను అశ్విన్ దత్ గారి బ్యానర్లో నాగశ్విన్ గారు ప్రొడ్యూసర్. సో కాస్టింగ్ చూసుకుంటూ నన్ను మన ఆడిషన్ పిలిచినప్పుడే నాకు ఎల్లుండి ఉంటుంది అన్నప్పుడు 2 రోజులు భైరవ దీపం నుంచి ఇక అన్ని సినిమాలు చూసిన. సార్ ఆడిషన్లో నన్ను ఏం అడుగుతాడు, సార్ నేను పాట పాడాలన్నా అంటే పాట ఒక్కటి తీసేయండి, నేను ఏం చేయాలి, ఎలా అడుగుతాడు, ఏ మాండలికం అడుగుతాడు, ఏ యాక్షన్ కోసం పిలుగుతాడు. మనం కొత్త ఆఫీస్ అనగానే సార్ మన జోనర్ ఏందని అడగచ్చు. కానీ ఈ గురుగారి దగ్గర పోయినప్పుడు లివింగ్ లెజెండ్. ఆయన కమలాసన్ గారితో పలు రకాలు పలు విధాలు చేసి మాటలు లేకుండా ప్రపంచంలో మోనోలో సినిమా తీసిన అతను నన్ను మోనోలో చేయమంటాడా, డైలాగు చేయమంటాడా, అంటే ఇలా పుష్పక విమానం నుంచి మొదలు పెడితే మరి భైరవ దీపంలో చిన్న క్యారెక్టర్ ఉంటుంది, అట్లాంటి లిల్లు పుట్టుకు పిలుతాడా, విచిత్ర సోదరులో కమల్ హాసన్ గారిని అలా చూపించారు. అవునండి, ఇంతే సైజ్ ఉంటుంది. అట్లా ఏ దానికి అనేది నేను 2 రోజులు ప్లాన్ చేసుకుని అన్ని చేసుకుని అక్కడికి వెళ్ళినా మేడం. వెళ్ళాక ఆడిషన్లో నాకు ఈ పాట మీరు పాడాలన్నారు. పాట అసలు అద్భుతంగా ఫీల్ అయినా. నాకు భయం లేదు మేడం, ఎందుకంటే నాకు మనం అనుకున్న దాంట్లోకి వెళ్ళిస్తే కరెక్ట్ చేస్తున్నామా లేదంటుంది, తెలియని దాన్ని నువ్వు బాగా చేస్తావు. కరెక్ట్ అంటే ఏదైనా ప్రయోగమే కదా. ఇయ్యంగానే టకటక చూసినా, సార్ మీరు వీడియో తీసుకోండి నేను చేసేస్తా అని చెప్పిన. అయ్యో చూసుకోండి అన్నాడు. అవసరం లేదు సార్, అది చూసుకున్నా. ఓకే, కత్తెర కూడా టకటకమంటూ విన్నారు కదా, నా కత్తెర కూడా టకటకమంటూ స్పీడ్గా పోతుంది, బిత్తర పోయి చూస్తున్నది, నా మాటని అంటుంది. మీకు బై హార్ట్ అయిపోయింది. అదే ఆడిషన్ లో కూడా అదే. అంటే క్యారెక్టర్ లో సినిమా అంతా పాటలు ఉంటాయి, క్యారెక్టర్ లో ఇచ్చేసరికి అది చేసిన అక్కడ ఉన్న ప్రాపర్టీస్ లో అక్కడ మన జేబులో ఒక దువ్వెన ఉంటుంది కదా, దువ్వెన తీసుకున్నా, కత్తెర తీసుకున్నా, తెప్పించుకొని ఆడిషన్ లో కూడా నేను పెట్టి చేశా. రవి గారు మీరు ఓకే సార్, గురువు గారు ఓకే అన్నాడు. ఆ రోజే నేను అనుకున్నా మేడం, ఇండస్ట్రీలో నేను ఒక మంచి స్థానంకు, అంటే నాకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనేది ఎట్లా అనిపించింది అంటే, నాకు కె విశ్వనాథ్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాం మేడం. కళ తపస్వి గారి చేతుల మీదుగా. అలాగే మనకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాం మేడం. ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్న లివింగ్ లెజెండ్, ఇండియా కాదు ప్రపంచంలో 94 ఏళ్ళకి చేస్తున్న డైరెక్టర్ పాత్ర. ఇప్పుడు మేడం మనకు దూరం నుంచి చూస్తే హాలీవుడ్ పెద్దగా కనిపిస్తుంది, అవునా కదా మేడం. మనం కొద్దిగా దూరం నుంచి చూసినా కూడా బాలీవుడ్ పెద్దగా కనిపిస్తుంది, కానీ మన చిత్రమే బాలీవుడ్ దాకా పోతున్నది, హాలీవుడ్ దాకా పోతున్నది. పోతేనే కదా మనకు RRR అవార్డు తెచ్చుకున్నాం, ఆస్కార్. సో మనం ప్రపంచాన్ని జయించడానికి ఎక్కడున్నా ఎవరు ఎక్కడ రిఫరెన్స్ అయినా తీసుకుంటారు. లివింగ్ లెజెండ్ డైరెక్టర్ ఓకే చేసిన క్యారెక్టర్ చేసేటప్పుడే నేను అర్హత గల్లోని, నాకు కొద్దిగా ఉన్నది అనిపించే అంత ఫీల్ అయినా మేడం. నిజంగా అంటే చేసిన ఇక క్యారెక్టర్ చేసేటప్పుడు ఈ పుస్తకానికి ఆ సినిమా కూడా చాలా సంబంధం ఉంది. ఆ వీడియో చూసాను నేను. యాక్చువల్లీ నాగార్జున గారు లిటరలీ అన్ని సోఫాలు ఉండగా కింద కూర్చున్నారు, చూసారా మేడం? ఆయన మీరు అట్లా అంటున్నారు కదా, అది మర్యాద. నాకు ఒక మన లివింగ్ లెజెండ్ ఒక డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ గారు షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను ఎలా ఫీల్ అవ్వాలి కదా. ప్లస్ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ గారు ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అక్కడ సెట్లో మేము వినాలి. సార్ చెప్పేది నాకు అర్థమవుతుంది. అయితే మేడం మీరు అంటే సినిమాటిక్గా చేస్తారు కదా, చేస్తుంటే మేడం నాకు ఇలా కావాలని సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సార్ షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకు చాలా అదృష్టమా మేడం, ఎంత అదృష్టవంతున్నో ఇంకా చెప్తా. పెట్టినాక మేడం అన్న ఏంటి రవి అన్నది,
అంటే సార్ చెప్పేది నాకు అర్థమైందని చెప్పా. సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటే తను తెలుగు హిందీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, నేను తెలుగులో కదా. సో నేను గురువు గారికి ఏమి ఎక్స్ప్లెయిన్ చేసినా నేను సార్ మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్ అని చెప్పా. అర్థమైందా ఒక్కసారి చెప్పండి అన్నాడు. ఇలా నేను ఫీల్ అయ్యి నేను చేయాలి క్యారెక్టర్ అంటే రవికి అర్థమైంది అన్నాడు మేడం. రవి గారు సార్ రవి గారికి అర్థమైంది అన్నాడు. అన్నాక చాలా గౌరవిస్తాడు మేడం. నేను టేక్ చేసిన ఓకే అయింది, అద్భుతం. ఇమీడియట్లీ చేసిన ఓకే అయింది. ఇప్పుడు నుంచి నేను వాళ్ళకి చెప్పా సెట్లో, నాకు ఏ షాట్ అయినా నాకు సార్ ఇది చెప్పింది అర్థమైంది, ముందు మీరు నాకు ముందు ఇస్తే నేను బాగా చేసుకుంటూ వెళ్తా అని చెప్పిన మేడం. అద్భుతం. అలాగే వాళ్ళు ఇచ్చారు, నేను చేసుకుంటాను మేడం. అసలు నాకు ఒక సినిమా చేస్తే మనకు ఈరోజు ఈ ఫైట్ సీను, ఈరోజు ఈ ఎమోషన్ సీన్ అలా ఉంటాయి కదా, ఆ జర్నీ, వెళ్ళే ప్లేసు, వెళ్ళే చోటు, ఆ డైరెక్షన్, ఆ అశ్విన్ దత్ గారి బ్యానరు, మాకు ఇచ్చిన కంఫర్ట్, నాగశ్విని గారు డైరెక్టర్ గారు ఇచ్చిన సీన్లు ఎంజాయ్ చేసిన మేడం. చరిత్రలో ఉండే సినిమా చేసిన మేడం. చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అవునండి. అసలు ఈ యూత్ జెన్జీస్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. ఆయనకి అవడానికి 90 ఏళ్ళు ఉన్నాయి కానీ ఆయనకి 25 ఏళ్ళని అంటాను నేను ఎప్పుడు. అదే కదా మేడం, ఈ జనరేషన్ ఎంజాయ్ చేసే సినిమా. ఎందుకు అంటే కొత్త ప్రయోగాన్ని ఎప్పుడైనా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కదా, బయట దాన్ని మెయింటైన్ చేస్తారు, దాన్ని ఫాలో అవుతారు కూడా. వాళ్ళు కూడా పాటలు పాడుతూ కమ్యూనికేట్ చేస్తారు జెన్జీస్. నిజంగా నాకు భగవంతుడు ఆయన లాస్ట్ ఇయర్ ఆయన ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు కూడా ఇచ్చాడు. మీలాంటి వారితో దగ్గరుండి సీన్ చేయించుకోగలిగిన వ్యక్తి మళ్ళీ నాకు అగైన్ మీతో ఇంటర్వ్యూ. నా అదృష్టం కాదు మేడం, మనందరి అదృష్టం. ఎందుకంటే అవకాశం ఇప్పించిన వాళ్ళకి అది అదృష్టం. అట్లా ఈ పుస్తకానికి ఆ సినిమాకు ఉన్న రిలేషన్ ఏంటంటే మేడం, నేను 2-3 సెట్లలో ఈ పుస్తకాన్ని రాశాను. సెట్లో ఉండగానే రాస్తారా? సంగీతం శ్రీనివాస్ గారు సెట్లోనే స్టార్ట్ చేసింది. ఓకే. నాకు స్పేస్ దొరికింది, ఇంత మంచి స్పేస్. అంటే అక్కడ వాతావరణం, మేము వెళ్ళే లొకేషన్లు చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి. అవునండి, ప్రశాంతంగా ఉన్నట్టుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఒక లొకేషన్ లోకి బయటికి వెళ్ళలేకుండా ఉంటుంది. ఎండ ఒక్కొక్కరు కింద పడిపోతాళ్ళు. సో అక్కడ అన్నప్పుడు కూర్చొని ఆ పుస్తకం అందులోనే రాశాను. ఎక్కడ లొకేషన్స్ అన్ని? ఎక్కడ? చాలా దూరం మేడం. ఒకటేమో భూదాన్ దగ్గర పైన కొండ పైన డైరెక్ట్ 40 డిగ్రీలు నేను ఎత్తి మీద పడుతుంటది. కొండ పైన కిందికి దిగలేము, అన్నం తినబుద్ధి కాదు ఎండకి. చాలా కష్టపడ్డారు. 24 క్రాఫ్ట్స్ మేమే ఉందమ్మా, మా క్యారవన్లోకి వెళ్తాం. కానీ నేను చెప్తున్నా మేడం, ఎవరు గుర్తిస్తారో ఎవరు చెప్తారో మనకు అనవసరం, కానీ ఆ టీం ఏదైతే మన సంగీతం టీం, ఆ టీం ఉంది కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్, ఆ ఎండలో పనిచేసినప్పుడు వాళ్ళ మొక్కాలనిపించింది. ఏం ఎండాలా వాళ్ళు చేసేది కాంప్రమైజ్ కాకుండా. మిట్ట మధ్యాహ్నం మనకు 1 గంటల నుంచి 2 గంటల వరకు ఎండ అనిపిస్తుంది, కానీ 3 గంటలకు దిగే టైంలోనే ఎక్కువ ఉంటుంది. అవునండి, చాలా మండుతుంది. అవును. కానీ వాళ్ళు ఎక్కడ కూడా తొనకకుండా కింద పడ్డాడు, పక్క కూకున్నట్టు ఎంత మధ్య తాగినా ఏముంటుంది మేడం. నిజం, మనకు అసలు లేదు. చాలా బాగా కష్టపడ్డారు, అంత మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. ఇంతకీ సైకాలజీ ఎక్కడ చేశారు మీరు? కాకతీయ యూనివర్సిటీ. అవునా? ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్ అయిపోతే కదా బ్రాకెట్ తీసేస్తా. అప్పుడు వచ్చాడు, అందుకని బ్రాకెట్ లో పెట్టా. రైట్. కానీ నీ రుణం తీరేది ఎట్లా అనేది మీకు ఎందుకు రాయాలనిపించింది అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ ద రీజన్? దానికి 2 పార్షాలిటీ ఉంది మేడం. ఒకటేమో నేను మనస్ఫూర్తిగా మా అమ్మమ్మకు నివాళులు అర్పించాలి, గుర్తు చేసుకోవాలన్నది శాంతమ్మ గురించి. రెండోదేమో నన్ను ఇండస్ట్రీ అంత కంఫర్ట్లో అంత ఖాళీగా పెట్టిందని ఫీల్ అయినా మేడం. ఎందుకంటే బిజీ ఉంటే మనం పుస్తకం ఎందుకు రాస్తాం? అయ్యో, ఎంత మాట. సీరియస్గా మీరు షూటింగ్కి వెళ్ళే రాశారంటున్నారుగా? షూటింగ్ లోనే రాసా, మీకు అదే చెప్పేది. ఖాళీ ఎక్కడ ఉంది? మీరు ఖాళీ చేసుకున్నారు షూటింగ్ లో. దట్స్ వాట్ నేను అదే చెప్తా. అంత కంఫర్ట్ లోనే అన్నా కదా, అంత కంఫర్ట్ లో అంత ఖాళీ అంత స్పేస్ ఇచ్చిందని అంటున్నా కదా. కరెక్ట్. నేను దాన్ని కూడా ఫీల్ అయ్యేది అదే. మనం వేరే విషయాలు మాట్లాడితే నాకేమొస్తుంది, లేదా అక్కడ క్యారవన్లో పడుకుంటే నాకేమొస్తుంది. మీరు నమ్మండి నమ్మకపోండి మేడం, నేను రీల్స్ చూడను, నేను న్యూస్ అంతకన్నా చూడను. నేను కరెంట్ అఫైర్ విషయాలు ఫాలో అవుతాను మేడం. కరెంట్ అఫైర్ ఇష్యూస్ అంటే ఏంటిదంటే మనకు అబ్రాడ్ నుంచి ఇక్కడ వరకు అన్ని న్యూస్లు ఏం జరుగుతున్న ఇష్యూస్ మాత్రం తీసుకుంటా. గోల్డ్ రేట్ ఏం జరుగుతుంది అని తీసుకుంటా, కానీ చుట్టూ ఏం జరుగుతుంది నాకు తెలియదు మేడం. ఎవరు తిట్టేటోళ్ళు ఎవరు, తిట్టబడేటోళ్ళు ఎవరు నాకు తెలియదు. నేను అందరూ అనుకుంటారు నేను పోస్ట్ పెట్టి నా పోస్టులు ఎక్కడ ఉంటే కామెంట్ కూడా పెట్టను, ఎందుకంటే చూడను నేను. ఎందుకంటే మనకు ఏం పని చేసుకోవాలి, ఇంకా పేరు రావాలంటే ఏం చేయాలి, ఇంకొద్దిలో నాకు నేర్చుకోవాలంటే నేర్చుకోవడం అనే పదం తప్ప నాకు ఇంకోట్లేదు మేడం. అందుకోసమే మంచిగా రాసుకున్నా. అది రాయడానికి అదే కారణం. మా అమ్మమ్మ మేడం, మీరు పుస్తకం చదివితే అర్థమవుతుంది, అందరి అమ్మమ్మలకు పరిస్థితి అదే కదా.
కొందరు పెరుగుతారు, కొందరు పెరగరు, కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు. కానీ అందరి తరఫున నేను చెప్తున్నా మేడం, ఇష్టంగా కసిగా అనే పదాలు కాకుండా చాలా బాధ్యతగా అందరి తరఫున నాస్ట్రాలజిక్ స్టైలే రాసా. మీ అమ్మమ్మ గుర్తొస్తుంది, మా అమ్మమ్మ గుర్తొస్తుంది, అందరి కనెక్ట్ చేస్తూ రాసా. బుక్ చదివినప్పుడు నిజంగానే మా అమ్మ మా అమ్మమ్మ ఒక టైంలో కన్నెడు కూడా పెట్టుకున్నాను. ఎందుకు అంటే చెప్తాను, మీది అయిపోయిన తర్వాత నా చెప్తాను. అమ్మమ్మలో అందరి తరఫున మనము మర్చిపోలేదు మేడం. అంటే గుర్తు అనేది ఉంటే మర్చిపోతాం, కన్సిడర్ చేయలేము మనం. నాకు అది బాగా భారాన్ని అనిపించింది. నాకు పెళ్ళైన కానించి నాకు మా ఆవిడకు చెప్పుకుంటూ వచ్చా, రాస్తా అని. నేను 2026లో జనవరి 9వ తారీఖు స్టార్ట్ చేసి ఫిబ్రవరి 15వ తారీఖు కంప్లీట్ చేశాను మేడం పుస్తకాన్ని. ఎందుకంటే గుండెలో ఉన్న భారమే, మైండ్లో ఉన్న కాన్సెప్టే, నా కళ్ళల్లో ఉన్న ఆ దృశ్యాలే. కాబట్టి మీరు చూస్తే మీరు పుస్తకంలో బాల్యం నుంచి స్టార్ట్ అవుతుంది. అవును, బాల్యాన్ని గుర్తుపెట్టుకున్న, యవ్వనాన్ని నేను అనుభవించిన, నేను ఇప్పుడు బతుకుతున్న ఈ సమయానికి నా అమ్మమ్మ నాకు ఎంత గుర్తొస్తుందో అంత భారాన్ని గుర్తు చేయడానికి రాశా. చివరికి చికెన్ షాప్, మటన్ షాప్ దగ్గర కూడా రాశారు. మేడం మీరు చదివింది 200 పేజీల పుస్తకమే. 219 పేజీలు. అవునండి. నా దగ్గర 2000 పేజీల పుస్తకం ఉంది మేడం. ఎందుకంటే అమ్మమ్మది ఒడవని ముచ్చట. ఎందుకంటే మనం అందరూ కన్సిడర్ చేయరు, పోతారు కొంగు పట్టుకొని తిరుగుతారు, ఆమె ఇచ్చినవి తింటారు, కానీ కన్సిడర్ చేయమ్మా. అమ్మమ్మే కదా అని ఫోన్ చేస్తే లైట్ తీసుకుంటాం, తర్వాత మాట్లాడితే ఇగ్నోర్ చేస్తాం. నేను మా అమ్మ నాన్నకు వాల్యూ, అమ్మమ్మ కావచ్చు నానమ్మ కావచ్చు. మీకు ఇంకొకటి చెప్తా, స్త్రీమూర్తి విలువ ఎలా ఉంటుందంటే, అమ్మమ్మ నానమ్మ, బిడ్డకు అమ్మమ్మ అవుతుంది, కొడుకు బిడ్డకు నానమ్మ అవుతుంది. స్త్రీమూర్తి తన సేవలు ఎలా ఉంటుంది. అయితే నానమ్మగా కొడుకుని బిడ్డని ఎరా ఏమే అని పిలవగలదు, కానీ అమ్మమ్మ స్థానంలో మా అవ్వ కాదు, మా అయ్య కాదు, మా దేవుడు కాదు, బాంచన్ కాదు అంటది. అంటే మర్యాద ప్రపంచంలో ఫస్ట్ ఇచ్చేది, చచ్చేదాకా ఇచ్చేది అమ్మమ్మే. వై అమ్మమ్మ? అమ్మ గురించి ఏం చెప్పలేదు మరి మీరు? అసలు పుస్తకమే అమ్మ, మీరు మర్చిపోయారు. కాదు, మీరు ఇక్కడ చెప్పలేదన్న పుస్తకం నేను చదివా, ఇక్కడ మీరు అమ్మమ్మ గురించే చెప్తున్నారు, అమ్మ గురించి చెప్పలేదు అంటున్నా. అయితే మీరు పుస్తకం చదివాక మీకు అర్థమైంది కదా? అర్థమైంది. పుస్తకం మీకు ఒక్కటే, అహల్య వర్సెస్ ఆలియా అనే లెసన్ ఉంది కదా, అవును, అందులోనే అమ్మ ఉంది. అవును, అమ్మ గురించి అమ్మే చెప్పిన నేను. అహల్య వర్సెస్ ఆలియా. అంటే మా ఏరియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఆలియా అని పిలిచిల్లు, హిందువులందరూ అహల్య అని పిలిచిల్లు. మా అమ్మ పేరు అహల్య. ఆ పేరు అనొచ్చిన వాళ్ళు, మా అమ్మమ్మ కూడా పేరు పెట్టుకున్న అమ్మమ్మ కూడా ఆలియా అని పిలిచేది, పలకక రాక. అదే అదే. అయితే నేను ఏమంటున్నా మేడం, మీ అమ్మ మా అమ్మ అందరు అమ్మలు గొప్పోళ్ళే. అమ్మ అంటేనే గొప్పది, ఓర్పు గలది, నేర్పు గలది, సహనం గలది, తెలివి గలది, ఒక చిన్నదానికి కూడా బాధపడే అమ్మలందరూ అంతే. అసలు ఈ అమ్మకి ఇంత డిసిప్లిన్, ఇంత ఓర్పు, ఇంత నేర్పు ఎక్కడి నుంచి వచ్చిందని టర్న్ కొడితే అమ్మమ్మ. కానీ మీరు ఇంత చెప్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ జన్జీలు అయితే అమ్మ ఫోన్ చేసినా కూడా, అమ్మ ఏదైనా అర్జెంట్ ఉంటే చెప్పు, మా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను అంటున్నారు. ఇక వాళ్ళ అమ్మమ్మ ఫోన్ చేస్తే ఏముంది బా, తిన్నావా నాన్న, వచ్చావా, స్కూల్కి వెళ్ళావా లేదా, ఎగ్జామ్ ఎలా రాసావు, ఇవే ఉంటాయి కదా రోజును. ఏంటి మాట్లాడేది, వారంలో ఒకసారి మాట్లాడితే చాలు కదా అని అనుకునే రోజుల్లో వాళ్ళు ఉన్నారు. ఎంత చెప్పినా నాకు ఈ బుక్ చదివాక అదే అనిపించింది. పిల్లలు ఫోన్ చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. నేను ఒప్పుకోను మేడం. ఎందుకంటే నేను రాసిన పుస్తకం మీ అందరికీ నావల్ కావచ్చు, నేను ఎడ్యుటైన్మెంట్ పాయింట్లని రాశా, నేను అనుభవించా, మీరు అనుభవించారు, మీ పిల్లలు ఎందుకు అనుభవిస్తలేరు ఆలోచన చేయండి అని. అవును. సో మళ్ళీ చెప్తున్నా, ఎడ్యుటైన్మెంట్ అనే పదంలో ఎడ్యుకేట్ చేస్తూ ఎంటర్టైన్ చేయడం. నేను కథ ద్వారా ఎంటర్టైన్ చేస్తున్నా, లోపల పట్టుకెళ్తున్నా. ఎడ్యుటైన్మెంట్, నేను ఎడ్యుకేట్ చేస్తున్నా, ఒక్కసారి గుర్తు చేస్తున్నా, జ్ఞాపకం చేస్తున్నా. ఈ పుస్తకం ద్వారా మీరు అన్నారు జంజీస్ అని, వినట్లేదు అదని. వేప చెట్టు పెట్టి మామిడి పండ్లు అడిగితే రావు, విత్తనం ఒకటైతే పండు ఒకటి రాదు. లేదు మీకు చెప్తా, మేడం మీరు వినండి. మనము స్త్రీమూర్తిని గౌరవిస్తా అంటున్నాము, స్త్రీమూర్తిని కన్సిడర్ చేయలేకనే ఇన్ని బాధలు. అంటే నేను చాలా ఒక్కొక్క పొరలుగా చెప్తా. మనము పిల్లల మాట వింటున్నట్టే ఉన్నాము, పిల్లల మాట వినట్లేదు. మనం పిల్లలకు ఫ్రీడమ్ ఇస్తున్నట్టు ఉంటున్నాము, ఫ్రీడమ్ ఇవ్వడం వేరు, ఎట్టికి వదిలేయడం వేరు. అవును. ఈ పాయింట్ మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారండి మేడం. నేను ఇండస్ట్రీకి వచ్చిన మేడం, నేను ఏ చెడు అలవాటు లేకుండా హైదరాబాద్లో బతుకుతాను. మా నాన్న నన్ను సంతోషపడేది ప్రతిసారి అనేది ఏంటంటే, బిడ్డ నువ్వు హైదరాబాద్ పోయినాకనే పద్ధతిగా ఉన్నావు బిడ్డ అన్నాడు. నాన్న నాకు నువ్వు గుర్తున్నావు, మన ఫ్యామిలీ గుర్తున్నది, మనం వచ్చిన స్టేజ్ గుర్తున్నది, కాబట్టి నీ కొడుకు చెడిపోడు, నువ్వు కన్నది కరెక్ట్,
నువ్వు అన్నది ఒక అద్భుతమైన బాధ్యత గల కొడుకునే, కాబట్టి నేను నిన్ను ఫాలో అవుతా. అవును. పేరెంట్స్ను గుర్తుపెట్టుకోవాలి, ఏది అవసరమా మనకి ఇప్పుడు అవసరమా ఏదైనా పని చేసేటప్పుడు, అది పిల్లలకు. పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఫ్రీడమ్ ఇవ్వడం ఎట్టికి వదిలేయడం. ఏమో లేదు ఫోన్ మాట్లాడుకుని ఉంటుంది అనుకుంటూ పోవడం వేరు, ఫోన్ మాట్లాడుతాను అమ్మ ఎంతసేపు మాట్లాడతావు, ఎవరికి మాట్లాడుతావు అడగడం వేరు. అవును మేడం పబ్బులలో జనాలు ఉన్నారు, అక్కడ జనాలు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు తిరుగుతారు అంటున్నారు. ఎవరి పిల్లలు? మన పిల్లలే. నీ పిల్ల ఈ టైంకి ఎందుకు లేదో నువ్వు చూసుకో. నా పిల్ల లాంటిదే ఈ పిల్లని నీ ఎదురు పడుతూ నువ్వు ఒకసారి చెప్పు. అవును అవును అవును. ఒకటి బాధ్యత తీసుకో, లేదా ఒకటి నువ్వు బాధ్యతగా ఫీల్ అవ్వు. ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒకటే ఉంటుంది మేడం. నగరం మనది, దేశం మనది, ఇల్లు మనది, సొసైటీ మనది, నువ్వు ఫీల్ అవ్వు. ఇంకోటి మేడం, నాకు ఈ పుస్తకం రాసినాక చాలా మంది అడిగి పుస్తకాలే చదువుతలేరు కదా ఈ టైంలో రాసినావు అని అన్నారు. ఎందుకు చదవట్లేదు? ఇప్పుడు మీరు చూసారా ఇప్పుడు ఆ పాయింట్కి నేను ఎట్లా ఒప్పుకోలేదు, ఈ పాయింట్ కూడా మీరు ఒప్పుకోరు. ఎందుకు తెలుసా? దిస్ ద రైట్ టైం. మా నాన్న చదువుకోరా అంటే చదువుకుంటే ఇండస్ట్రీకి వచ్చి చదువుకుంటున్నా నేను ఎంఎస్సి సైకాలజీ. మొన్న నేను ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళానంటే పుస్తకాలు దానికి చాలా టైం సెట్ అవ్వట్లేదు ఈ మధ్యకాలంలో. యాక్చువల్లీ డ్రైవింగ్లోనే సరిపోతుంది. పాడ్కాస్ట్ ఏదైనా ఆడియోలో ఉంటే బాగుండు, ఒక పుస్తకం చదివిన ఫీలింగ్ ఉంటుంది అనుకున్నాను. చాలా వరకు దొరుకుతున్నాయి అలా. అయితే ఏమైంది, మొన్న ఆదివారం ఈనాడు పేపర్తో పాటు బుక్ వస్తుంది, కథ ఉంటుంది అందులో. కథ చదువుతూ కింద ఎన్ని లైకులు ఉన్నాయని చూస్తున్నాను, కింద కమెంట్స్ ఏమున్నాయని చూస్తున్నాను. ఏ పేపర్ ఇది పేపరు నా బ్రెయిన్ కి చెప్తా, ఓ అమ్మా ఇదేంటి నేను ఇలా అంటున్నానండి దీన్ని చూసి. పేపర్ ఇది బుక్, ఇది చదవాల్సిందే అని కింద లైకులు ఉండవు కమెంట్లు ఉండవు అని. ఎంత బ్రెయిన్ అలవాటు అయిపోయింది దీనికి. ఇక్కడ నేను ఖచ్చితంగా మారాలనిపించింది. మీరు కామెంట్లు చూసారు, నా లైఫ్లో కామెంట్ తెలియదు, నేను చూడలే మేడం. నేను ఒక టీవీ ఆర్టిస్ట్ నుంచి ఒక సినిమా ఆర్టిస్ట్ అయ్యి ఇప్పటి వరకు నేను కామెంట్ చదవలే మేడం. తిట్టినోడు తిట్టుకున్నాడు, పొగిడినోడు పొగుడుకున్నాడు, నాకైతే బువ్వ కాదు అది. చూసిన వాళ్ళు లైక్ కొట్టిల్లు లేదా షేర్ కొట్టిల్లు గంతే, అంతే మించి ఇంకోటి లేదు మేడం. అంటే మీ మీడియాలో ఉంటూ అసలు ప్రపంచం ఎలా ఉంది, అసలు ఎలాంటి కమెంట్స్ పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు, ఎలాంటి జనం ఎక్కువ ఉన్నారు, ఈ ఎనలైజేషన్ కోసం చూస్తూ ఉంటాను అనమాట. అంటే ఫోన్కి పేపర్కి కూడా లేదు మేడం. మీకు ఒక్కడే చాలా ప్రాక్టికల్గా చెప్తాను మేడం, కామెంట్ చేసే వాళ్ళందరూ అంత ఖాళీగా ఉంటారు. కరెక్ట్, దే హ్యావ్ టైం. అవును, నాకు టైం లేదు మేడం. నా కెరీరే లేట్గా స్టార్ట్ అయింది. నా పిల్లలకు నా భార్యకు ఒక సెక్యూరిటీ డిజైన్ చేయాలి, కొంత వ్యవస్థ డిజైన్ చేయాలి, నాకు కొంత పేరు తెచ్చుకోవాలి, మా అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి, నాకున్నోనితో నన్ను నమ్మకంగా ఉన్నోనికి నేను వానికి లైఫ్ ఇవ్వాలి, లేకపోతే తోడు ఉండాలి. దీనికి టైం సరిపోదు మనకి. నాకు సమయం లేదు. నాకు నా బర్త్డే జరుపుకుంటేనే భయం అవుతుంది. ఏంది ఇంకా లెక్క పెట్టుకోవాలి అయిందని. అవును, నాకు కామెంట్ చదవడానికి ఎక్కడ ఉంటుంది మేడం? అదే మేడం నేను చెప్పేది, పేరెంట్సే మ్యాటర్ నా పుస్తకం. మనం ఎలా పెరిగినాం, మన పిల్లలు ఎందుకు పెంచుకుంటలేం? పేరెంట్సే. నువ్వు ఎంత దూరం పోతాను మీరు అంటున్నారా? సరే కాఫీ తీసుకోండి, నా వైపు నుంచి ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను. వేయండి. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనతో ఉండేది తక్కువ, ఇంట్లో ఉండేది తక్కువ, బయట ప్రపంచంలో అంటే స్కూల్లోనూ వాళ్ళ ఫ్రెండ్స్తోనూ ఉండేదే ఎక్కువ యాక్చువల్గా. అవును మేడం. అందరూ అంటారు ఇంటి నుంచి నేర్చుకుంటారు అని. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా నాన్నగారికి సిగరెట్ అలవాటు ఉంది, మా బ్రదర్కి రాలా. అంటే ఆయన చూసి మా తమ్ముడు ఏం నేర్చుకున్నాడంటే సిగరెట్ తాగకూడదు. సో ఎప్పుడు ఎవరికి అప్పులను ఎక్కువ ఇచ్చేవాడు, అప్పుల్లో మునిగిపోయాడు ఆయన. మా తమ్ముడు నేర్చుకున్నాడు ఏంటంటే అప్పులు ఎవరికి ఇవ్వద్దు, అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు, రెండు వద్దు అని వాడు నేర్చుకున్నాడు. అంటే మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది మన విజ్ఞత మనలో ఉంది కదా. నేర్చుకునే తత్వం మన దగ్గర ఉంటుంది మేడం, నేర్పే తత్వం తండ్రి దగ్గర ఉంటుంది, పేరెంట్స్ దగ్గర ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా మేడం, బ్యాడ్ హ్యాబిట్స్, యూఆర్ టెల్లింగ్ అబౌట్ బ్యాడ్ హ్యాబిట్స్. మీ పిల్లలు ఏం చదువుతున్నారు చెప్పండి? చిన్నోళ్ళు. నేను చెప్తాను మేడం కదా, అది సంగతి. మీరు 10th క్లాస్ దగ్గర నుంచి మేడం మన మాట వినట్లేదండి. వినట్లే కదా మేడం. ట్రై మనకు ఒకటే విషయం మేడం, మా నాన్న చాలా పద్ధతులు నేర్పాడు మీకు. మన జనరేషన్ లేదు మేడం, నేను అవి గుర్తు పెట్టుకున్నా. నేను అదే చెప్తున్నా, మా నాన్న నేను ఎందుకు అంటున్నా, మీ నాన్నని మీరు ఎందుకు అన్నారు? అవును, మనం పేరెంట్స్ మాట వినే పిల్లలం. అవును, ఈ జనరేషన్ వాళ్ళు వినట్లే కాదు, వినకుండా జనరేషన్ తయారు చేస్తున్నాం. ఏది మీడియాలో నువ్వు ఇచ్చిన స్టఫ్, రీల్స్, చిన్న పిల్లలు. నేను ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా ఏం చెప్పాలనుకున్నా మేడం, మీరు చదివి నాకు ఏమర్థమైంది, నేను ఏం చెప్పాలనుకున్నా తెలుసా?
ఒరే నువ్వు చిన్నపిల్లలతోటి పెద్ద పెద్ద విషయాల వీడియోలు తీసి నువ్వే పెడుతున్నావు నీ కొడుకు బిడ్డకు, పెద్దోని చేయడానికి తొందరపడకండి. కరెక్ట్ కరెక్ట్ చూసాను. రీల్స్ మా అమ్మమ్మ లేదు మేడం, మీ అమ్మమ్మ లేదు, వాడి అమ్మమ్మ ఉంది, వాళ్ళ అమ్మమ్మ ఉంది. ఆస్వాదించండి, అనుభవించండి, గుర్తులు పెట్టుకోండి, జ్ఞాపకాలు పెట్టుకోండి. నా అమ్మమ్మ లేదు, నా అమ్మమ్మ దేవుడు ఏమైనా వరం ఇస్తాడంటే మా అమ్మమ్మ నానమ్మ నీ అంట నేను. మా అమ్మమ్మ నానమ్మ లేదు మేడం, వాళ్ళు నాకు ఎన్నో చేసిళ్ళు, వాళ్ళకొక్కటి ఏదైనా చేయాలి. నేను ఎదుగుతా అనుకున్నది, నేను ఎదగాలనుకున్నది, మా ఇళ్ళలో చదువు లేదు, చదవలే బిడ్డ అనేది ఆ పట్టుబడి చదివిలు కదా, పెద్ద స్కూల్లో చేయించింది. ఫారెక్స్ డబ్బా కొనడానికి మా అమ్మ నాన్న ఇబ్బంది పడేది. వాళ్ళ జీతం ఫారెక్స్ డబ్బు కన్నా తక్కువ. మా నాన్న చెప్పిండు కాబట్టి మా నాన్న బాధ్యత నాకు. మా నాన్న హీరో మేడం. ఒక్క చొక్క తనకెళ్ళపర్రి గారు చెప్పింది, నాన్న స్టోరీస్ ఉంది కదా, మా నాన్న చొక్క చిన్నగా కుట్టుకోగా నేను 100 సార్లు చూసి అమ్మమ్మ నుంచి స్టార్ట్ చేస్తా మేడం. అన్ని పుస్తకాలు రాస్తా, నేను అన్ని రాస్తా మేడం. చాలా పేదరికం నుంచి వచ్చిళ్ళు వాళ్ళు, నేను కాదు. నాకు ఇవ్వడానికి వాళ్ళు పేదలుగా బతికిళ్ళు, ఇష్టాలు చంపుకున్నారు. 1వ తారీఖు వస్తుందంటే ఆనందం మేడం. గవర్నమెంట్ జీతం వస్తే అట్టిపండ్లు తెచ్చాడు మా నాన్న. నాకు ఆ అట్టిపండు ఇష్టం. ఇప్పుడు నా ఉన్న పరిమాణాల కన్నా ఆ అట్టిపండు ఇష్టం. మా అమ్మమ్మ మీరు పుస్తకంలో చదివి కదా, కడుక్కునేదో అడుక్కునేదో అని ఎంత దూరం నుంచి మోసుకొచ్చేది మేడం. ఎందుకోసం మోసుకొచ్చేది? బిడ్డల కోసం. వాళ్ళ ఇల్లు చాలా దగ్గర రోడ్డుకు, బిడ్డలకి ఇచ్చి మళ్ళీ ఇంటికి పోతుంది. అంటే ఆమె జీతంలోకి వెళ్ళి ఇట్లా ఇస్తే కొడుకులో భర్తనో లోకమో తిడుతుందని మళ్ళా డ్యూటీ అయిపోయినాక వేరే పని చేసి ఎక్కడో కూలికి ఇట్లా చేసి మళ్ళీ ఆ పైసలు పట్టుకొచ్చి బిడ్డలు చిన్నోళ్ళు కదా అని చెప్పి, పేదోళ్ళు కదా అని చెప్పి మళ్ళీ మన చేతికి ఇచ్చి ఈ బిడ్డకి ఆ బిడ్డకి ఇచ్చిపోయేది. కానీ మీ సక్సెస్ చూసారా మీ అమ్మమ్మ గారు? జబర్దస్త్లో పడ్డప్పుడు చూసి నాకు అప్పుడే పుస్తకం రాయాలనిపించింది. ఓకే. ఎంత పిచ్చిదంటే నేను చెప్పినా కదా లాస్ట్లో ఆ జర్నీ ఉంది కదా, అంటే కాయలు తప్పింది. అవును, ఆ కాయలు అంటే నన్ను బాగా జాగ్రత్తగా చూసుకున్నాను. మిస్ హర్ సో మచ్. జబర్దస్త్ అప్పటికే కాయలు తప్పి అప్పటికే మన ఎంత ఏజ్ ఉన్నప్పటికీ? ఏజ్ 60 ఉంటుంది మేడం. అయితే ప్రాబ్లం ఏంటంటే మన లోకంలో లేదు. కొన్ని గుర్తున్నాయి, కొందరు గుర్తున్నారు, అందరూ గుర్తుంటే అన్ని విషయాలు గుర్తుండవు. మెమరీ లాస్ వచ్చేసి ఉన్నది. నేను వెళ్ళే వరకు మూల కూర్చున్న అమ్మమ్మ నన్ను చూసి, బిడ్డ టీవీలు వస్తాను అందరు చూస్తారని చెప్పి, దిష్టి తాకుతుందని చెప్పి టీవీ బంద్ చేసిన బిడ్డ అన్నది. లోకం మెచ్చాలని నాకు నేర్పి, లోకం చూస్తే దిష్టి తాకుతుందని చెప్పి టీవీ బంద్ చేసిన అన్న దాంట్లో ఉన్నది మేడం. ఆ స్థితి నాకు గుర్తుంది. అరే నాకేం నేర్పింది? హైదరాబాద్ పోయినప్పుడు మా అమ్మ మా నాన్న అసలు మా నాన్న ప్రిన్సిపల్స్, మా అమ్మమ్మ ప్రిన్సిపల్స్ దగ్గరగా ఉంటాయి మేడం. అందుకే నేను నాన్నది ఎవరైనా రాస్తారు. మా అమ్మ మా నాన్న ఇద్దరు, మా నాన్న ఈ పుస్తకం చదివినప్పుడు బాధపడ్డాడు, బాగా రాసిన బిడ్డ, ఎవరైనా తండ్రి గురించి రాస్తాను కదా, ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఎలాంటి ప్రిన్సిపల్స్ అంటే, ఏ ఆడబిడ్డ ఏడవద్దు బిడ్డ, ఆడబిడ్డ అంటే నువ్వు కన్న బిడ్డే కాదు, నీ ఇంటికి వచ్చింది కూడా ఒక ఆడబిడ్డే, నీ కంట కనపడ్డది కూడా ఒక ఆడబిడ్డే. ఏ ఆడబిడ్డ ఏడవద్దు బిడ్డ, ఏ ఆడబిడ్డ ఏడిస్తే ఆ లోకానికి అరిష్టం. లోకానికి అరిష్టం అంటే ఏంది? ఆడబిడ్డలు ఏడుస్తున్నారనో వర్షాలు సరిగ్గా పడట్లేదు, ఆడబిడ్డలు ఏడుస్తున్నారనో ఎండలు పెరుగుతున్నాయో, ఆడబిడ్డలు ఏడుస్తున్నారనో ఇంకా లోకం మీద మనం ఇంత సంపాదించిన సుఖంగా లేము, ఆడబిడ్డలు ఇంకా ఏడుస్తున్నారనో ఎవ్వరి దగ్గర మనశ్శాంతి లేదు. ఏ ఆడబిడ్డ అవుతుందమ్మా? నీ బిడ్డ ఒకటి సుఖంగా ఉంటే కాదు. ఇది మా నాన్న మా అమ్మమ్మ ఇద్దరు ప్రిన్సిపల్. ఎంత గొప్ప విషయం చెప్పండి. నేను ఎప్పుడైనా మా ఆవిడ గొప్పదని వెళ్తే మా నాన్న 1 గంట సేపు తిడతాడు, కరెక్ట్ 1 గంట సేపు రాసుకొని తిడతాడు. అట్లా నేను పెరిగిన ప్రిన్సిపల్. మీరు అందుకే మేడం ఇది నాస్ట్రాలజీలో మనం చిన్న విషయాలే చెప్పినట్టు అనిపిస్తుంది మీకు. లేదు, చదివిన వాళ్ళకి అర్థమవుతుంది అది ఎంత డెప్త్ ఉంది అనేది, ఎంత వాల్యూ ఇచ్చారు. నేను బొమ్మలు కూడా మనం బోరింగ్ చూసాం, స్నానం చేసాం బోరింగ్ కింద. అవునవును. అందుకోసమే ఆడబిడ్డను మనకు మైదాకు, అంటే ఇప్పుడు గోరింటాకు మైదాకును, నేను మైదాకు అని రాసి లాస్ట్కి అర్థాలు ఇచ్చా. మైదాకు పెట్టడానికి కొమ్మ దెంపుకొచ్చి బిడ్డలకు పెట్టుకుంటా, మనవనికి కూడా నీకు మంచి పిల్లం వస్తుంది అని చెప్పింది. మా అమ్మమ్మ పెట్టిందనే మా చెల్లెలకు మంచిమ్మ కూడా వచ్చిండేమో. వాళ్ళలా ఆశీర్వదించిల్లమ్మా. ఇప్పుడు మీరు పెంచితే కదా వాళ్ళు ఆశీర్వదించేది. ఇప్పుడు నా అమ్మమ్మలో సగం మందిలో కిట్టి పార్టీలు పోయేటోళ్ళే, టైం లేదనేటోళ్ళే, ఆరోగ్యం బాగాలేదనేటోళ్ళే, దూరం పెరిగి. అదే చెప్తున్నాను మీకు నేను, అసలు ఆ పాయింట్లో లేరు. అంటే
మేము మీకు చేసాం కదా, ఇప్పుడన్నా కాస్త మాకు రిలాక్స్ అవ్వనివ్వండి, మా బతుకులు మమ్మల్ని బతుకునివ్వండి, హ్యాపీగా బయట టెంపుల్స్కి వెళ్ళనివ్వండి, మేడం టూర్లకు వెళ్ళనివ్వండి అని అంటున్నారు. మరి దీని సంగతి ఏమంటారు? ఇప్పుడు మీ కళ్ళల్లో మీ అమ్మమ్మ ఫోటో గుర్తుంది, ఆ, నా బుక్లో మా అమ్మమ్మ ఫోటో వేసుకున్న దొరకబడి. చూసాను బ్లాక్ అండ్ వైట్లో వేశారు. మీరు ఏది చేస్తే లోకం అది ఇస్తుంది. ఉమ్, నేను అందరికీ చెప్తున్నా, అద్దం ఆడది ప్రపంచం. అద్దం నువ్వు ఎలా చూస్తే అలా కనపడుతుంది, ఆడది నువ్వు ఎలా చూస్తే నీతో అలా ఉంటుంది. ఈ ప్రపంచం నువ్వు ఎలా ఉంటే అలాగే ఉంటుంది. అది అమ్మైనా అమ్మమ్మైనా ప్రపంచమైనా, నువ్వు లీడర్ అయినా, నువ్వు హీరో అయినా, ఇంకెవరైనా. అద్భుతం. బాగా గుర్తుపెట్టుకోండి, అద్దం ఆడది ప్రపంచం, నువ్వు ఎలా ఉంటే అలా వస్తుంది. నువ్వు ఇప్పుడు కేర్ తీసుకుంటే రేపు నీ కేర్ తీసుకుంటారు. ఉమ్, టైం లేదు, అసిస్టెంట్ని పెట్టండి, నర్సును పెట్టండి అంటారు కావచ్చు. అంతే కదండి. బికాజ్ దెర్ ఈస్ నో అటాచ్మెంట్. నీ చెమట, నీ గంధం, వాళ్ళ పెద్దోళ్ళ చెమట, మన చెమట వాళ్ళకు గంధం. పెద్ద పెరిగాక వాళ్ళ చెమట మనం గంధంగా ఫీల్ అవ్వాలి. అంతే కదండి. మరి ఇప్పుడు చిన్నప్పుడు మలమూత్రాలను తీసి కడిగి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళ సంరక్షణ చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేంత వరకు తల్లులే కదా చూసేది. ఇప్పుడు మీరు టైం లేదన్నటోళ్ళకు రేపు టైం లేదని వినపడుతుంటది. ఇప్పుడు నా కోసం నాకు స్పేస్ ఇవ్వండి అన్నటోళ్ళకు మాకు స్పేస్ మాకు ఇవ్వచ్చు కదా అని అంటుంటారు. నువ్వు ఎట్టుంటే అట్నే ఉంటుంది. అమ్మ నీ దగ్గర వజ్రాలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, 7 వారాల నగలు ఉండొచ్చు, ఇంకేమి ఉండొచ్చు, నాన్న సంపాదించిన ఎసెట్లు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అవును, కాలం ఉండదు. నువ్వు మెమోరీస్ ఇస్తున్నావా, మేము మెమోరీస్ తీసుకుంటున్నావా? నువ్వు స్పెండ్ చేయి, మెమోరీస్ ఇయ్యి. నువ్వు స్పెండ్ చేసి మెమోరీస్ తీసుకో, లేదంటే అంతా ట్రాష్. అవును. చిన్నప్పుడు మన పాడి, మన పంట, మన ఆవులతోటి, మన పెద్దోళ్ళతోటి ఫోటోలు ఉండేది. ఇంటీరియల్ వచ్చినాక ఒక పెద్ద ఫోటో చూపెట్టు. అవును, మన పెద్దోళ్ళ ఫోటో, అసలు ఆస్తి ఇచ్చిన ఫోటో ఉండదు. బహదూర్ ఫోటో అని మన ఇంట్లో ఎంత పెద్ద రాజులైతే అంత పెద్ద ఫోటోలు చూసినాం మనం. ఇప్పుడు ఏ రాజు ఇంట్లో, ఎవరింట్లో స్టోర్ రూమ్లలో ఉన్నాయి ఫోటోలు. మంచి పర్టికులర్ ఒక మంచి పుస్తకంలో లేనిది మంచిగా అందరికి అర్థమైంది. ఒకటి చెప్పనమ్మా, మన పెళ్లి క్యాసెట్ మనం 3 సార్లు చూసుకోము. అవును, ఒప్పుకుంటారా లేదా? అవును. ఫస్ట్ టైం భార్య భర్త ఇద్దరు కలిసి అలా మీద చేసుకొని, మీ మేనత్త చూడు ఎంత ఓవర్ యాక్షన్ చేసిండో చూడు అనగానే, అలాగనే అట్లాగే మా నాన్న చూడు రాయల్ కింగే అనగానే, ఏంటంటే మీ పెద్ద మామ ఆ ధోతి అని కామెడీ చేసుకుంటూ చూస్తారు. ఎందుకు? వచ్చిన కొత్త భార్య దగ్గర మార్కులు కొట్టేస్తూ నవ్విస్తూ చూసుకుంటారు. ఓ కాలం నడుస్తుంటుంది. ఏడాదిలోపు తర్వాత మళ్ళీ ఒకసారి ఎప్పుడో పెన్ డ్రైవ్ తీసి అలా పెట్టే లోపు ఆమె కాఫీ పట్టుకొస్తుంది. దా కూసో చూద్దాం. దూరంలో ఉంటారు. కర్మగారు ఎప్పుడో 3ఓసారి మీరు పెట్టాల్సి వస్తుందో వాళ్ళు పెట్టుకుంటారు. వెనకాలకెళ్ళి వాయిస్ పోస్తుంది, మళ్ళీ పెట్టిండు ప్రమాదాన్ని అనుకుంటా పోతుంది. అంతేనా? నిజమా కాదా? ఎన్ని లక్షలు పెడతాను, ఎన్ని కోట్లు పెడతాను పెళ్లికి. పెట్టి క్యాసెట్ 3 సార్లు చూడట్లే నువ్వు. అవును, అర్థమైందమ్మా? నిజం. అందులో మర్మం కూడా అదే. నిజం. నేనేం చెప్తున్నా అంటే, ప్రీ వెడ్డింగ్ చేసుకోవాలి, పెళ్ళిళ్ళు టైంకి చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. ఇంత క్లాసులు వీకేంత ఏజ్ కాదు నాది. కానీ మనం చాలా తక్కువ ఉంది టైము. మన పెళ్లి క్యాసెట్ మనమే 3 సార్లు చూసుకోము. మీరు లవ్ మ్యారేజా? కాదు మేడం, పెళ్లి చేసుకున్నాక లవ్ చేస్తాను. అంతే కదా మేడం? అవును, నిజమే. మీరు బుజ్జమ్మ అంటే బాగుంటుంది అందరినీ. లేదు మేడం, మర్యాద పాచకం మేడం. యాక్చువల్గా ఇది తెలంగాణ మాండలికంలో రాయడానికి రీజన్, నేను మళ్ళీ పుస్తకానికి వస్తా. తెలంగాణ మాండలికంలో రాయడానికి రీజన్ అదమ్మా. మా అమ్మమ్మ నన్ను రవయ్య అని పిలిచేది. అట్లాగే తను మాట్లాడానని తెలంగాణ మాండలికంలో తను సరళమైన భాషలో రాస్తే ఆ ఎసెన్స్ రాదు. కరెక్ట్. యాక్చువల్లీ బుక్ తెలంగాణ యాస చదవడం ఫస్ట్ టైం నేను. మాట్లాడడం అది 30 ఏళ్ళుగా ఇక్కడ చూస్తున్నాను. కానీ స్టార్టింగ్లో మేము ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 30 ఏళ్ళ క్రితం మాట, మీ నాన్న పోయిండా, మా నాన్న పోవడం ఏంటున్నా బతికి ఉన్నాడు కదా, పోయిండా అంటే నేను ఇంటికి వెళ్ళి పరిగెత్తి చూసి వచ్చేదాన్ని. అంటే కిరాణా షాప్ మీ నాన్న పోయిండా అంటే పోయమ్మ పోవడం ఏంటి అంటే అలవాటు అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. సో అది అలవాటు అయిపోయింది భాష. ఇప్పుడు 30 ఏళ్ళుగా మనకి బుక్ చదవడం ఫస్ట్ టైం, ఒక్కొక్క అక్షరం దీని మీనింగ్ ఇదనమాట అని అంత జాగ్రత్తగా చదవాలి మేడం. ఎందుకంటే లేదు మేడం, ఇప్పుడు నేను శతమానం భవతిలో ఆంధ్ర స్లాంగ్, కొండపొలంలో రాయలసీమ స్లాంగ్, బలగంలో ఒక రూటెడ్ స్లాంగ్, గద్దలకొండ గణేష్ లో ఒక స్లాంగ్, అలా ఉంటాయి. నేను అన్ని గద్దలకొండ గణేష్ లో ఏం క్యారెక్టర్ ఉంటుంది మేడం. అట్లా నేను ప్రాంతాలన్నీ తిరిగిన కదా. తిరిగినప్పుడు
మా అమ్మమ్మ కాన్సెప్ట్ను సాధారణంగా తెలుగులో కాదు, ఆ మాండలికంలో రాయాలి, అమ్మమ్మ మాట్లాడిన మాండలికంలోనే రాస్తే బాగుంటుందని అవును ఆ ఊర్లని తిరిగినప్పుడు అందులో అందం అన్నీ చూసిన కాబట్టి ఈ పుస్తకాన్ని అమ్మమ్మ మాట్లాడినట్టు నేను ముచ్చట పెట్టినట్టు ఉండాలని ఆ యాసలోనే అవును. ఆ మాండలికంలోనే రాసినమ్మా. అవును అవును మీరు బుజ్జమ్మ అని అంటారు కదా, మాకు ఊర్లో పెద్దవాళ్ళు అయితే బుజ్జక్క అని పిలుస్తాం, ఓ చిన్నపిల్ల అయితే ఓ బుజ్జి అంటాం అన్నట్టు, ఇది ఫిక్స్. అవును ఇక్కడ తెలంగాణలో అమ్మను అవ్వ అంటాం. అవ్వ అంటే మీ దగ్గర అమ్మమ్మ, అవును నానమ్మ అమ్మమ్మలు పెద్ద అవ్వ అంటారు. మా దగ్గర అమ్మను అవ్వ అంటాం. ఓకే ఓకే అవ్వ తిన్నవానే అంటే అమ్మను. అవును సో అన్నిటికి కలుపుకుంటూ నేను అన్ని అక్కడ ప్రాంతం ఇక్కడ ప్రాంతం అన్ని చేసుకుంటూ అనుభవం వచ్చింది కదా మేడం. అక్కడ అట్ల తద్దే పోతేని, సంక్రాంతి పండుగలు తిరిగితేని, ఈవెంట్స్కి వెళ్తూ ఉంటాం, అన్ని చూస్తుంటాం కదా మేడం. ఇక్కడ బతుకమ్మకు దానిలో ఉన్న మర్మం ఏంటి రాసా. అవును ఆ పూలు ఎందుకు, అందులో తినే 9 రోజుల పదార్థాలు ఏంటి, దాంట్లో ఉన్న మేడం బాగా చెప్పాలంటే నేను పుట్టిన గడ్డలో ఈ పుస్తకం ద్వారా నేను చెప్పాలనుకున్నా, ఇక్కడ కల్చర్, అవును ఇక్కడ ట్రెడిషనల్, అవును అండ్ ఇక్కడ ఎమోషన్, అవును ఇక్కడ సంబంధాలు ఎలా ఉన్నాయి, అది కూడా మైక్రో ఫ్యామిలీస్ మేడం. ఇప్పుడు అవును మైక్రో ఫ్యామిలీస్, మైక్రో రిలేషన్షిప్ 6 నెలలలోపు 10 కోట్లు 20 కోట్లు పెట్టి చేసి పెళ్ళిలా 6 నెలలలోపు ఇంట్లో ఉంటుంది నీ బిడ్డ. అవును ఏం మిస్ అయింది? ఒక ఆప్యాయత మిస్ అయింది, ఒక ట్రైనింగ్ మిస్ అయింది, ఒక డిసిప్లిన్ మిస్ అయింది. అదే ఈ పుస్తకంలో ఉంది. మీరు నమ్ముతారా, 25 ఏళ్ళు 28 ఏళ్ళ మధ్యలో ఉన్న పిల్లలు నేను చాలా మంది చూస్తున్నాను బయట. వంట వాళ్ళ కోసం నేర్చుకుంటున్నాం, మేము మా కోసం నేర్చుకుంటున్నాం వంట. అత్తారింటికి వెళ్తే మాకు వంట రాదని చెప్తాం, మేము చేయం. వాళ్ళకు వండి పెట్టడానికే ఉన్నామా ఏంటి? ఇది ఒక సెక్టర్ని చూస్తే కొంతమంది తిట్టినా కొట్టినా ఏం చేసినా భరిస్తూ ఉండడం వల్ల మాకేమైనా మెడల్స్ ఇస్తున్నారా? అల్టిమేట్గా ఉండేది అందరికీ సేవ చేసి కొవ్వొత్తులు అరిగిపోతున్నాం, కానీ మాకు గుర్తింపే లేదు కదా. దానికోసం పెళ్ళెందుకు? పెళ్ళి అవసరం లేదు మాకు. నేనేమంటున్నా మేడం, కాలం నేను మార్చేదందుకు పుట్టలే మేడం. నేనేం చెప్తున్నా అంటే అన్ని ఫ్యామిలీలలో గొడవలు ఉండవు. కరెక్ట్. అందరూ వచ్చిన వాళ్ళందరూ తిట్టరు. కన్సిడర్ దిస్ పాయింట్. నువ్వు ఫస్ట్ పెరిగేటప్పుడే అందరు వాడు తిడతాడు నాకెందుకు, నేను చేసినప్పుడు నాకేమైనా మెడల్స్ ఇస్తారా నువ్వు ఫిక్స్ అయితే నేనేం చేయగలుగుతా? నా బిడ్డని నేను ఎలా పెంచాలి, నేను పెంచుకుంటానా. తనకు బాధ్యత తిట్టానని నేను నేర్పించాను. మా అమ్మ నాకు నేర్పింది, బిడ్డ అట్లా కాదు మగపిల్లాడు ఎట్లుండాలి అనేది నా అమ్మమ్మ నేర్పింది, మా అమ్మ నేర్పింది, మా నాన్న నేర్పిండు, టీచర్ కొట్టి నేర్పింది. ఇప్పుడు కొట్టద్దు అంటున్నారు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ ఇంకో డిజైన్ ఇస్తారు, అది మనం పాటించాలి, వీళ్ళు పాటించాలి. కరెక్ట్. మనల్ని బరిగే ఇరిగేదాకా కొట్టిల్లమ్మా. ఇప్పుడు పిల్లల్ని కొడితే టీచర్లను కేసు ఉంటుంది, పేరెంట్స్ మీద కేసు ఉంటుంది. అవును, పేరెంట్స్ అడుగుతారు మా పిల్లల్ని ఎందుకు కొట్టాను, వాళ్ళు కూడా అడుగుతారు. సేమ్ హియర్. ఇదే ఫ్యామిలీ కూడా అడాప్ట్ అయింది. చట్టాలు మారినప్పుడు వాటికి అనుగుణంగా ఇచ్చేటువంటి సిద్ధాంతాలు మనం మెయింటైన్ చేయాలి. ఫార్ములా నథింగ్ బట్. అవును, ఒక ఫార్ములా ఉంటుంది కదా. ఇలాంటి పిల్లలకు ఎన్నో మీ యూట్యూబ్లలోనే పెడుతుంటారు కదా, సైకాలజిస్టులు వాళ్ళందరూ పెడుతున్నారు కదా, పిల్లలతో ఇలా మాట్లాడండి ఇవని. అవి చేసిల్లా అని రీచెక్ చేసుకోండి. నేను ఎవరిని తిట్టట్లే మేడం. మీరు ఈ జెంజీస్ని, నేను జెంజీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే జెంజీస్ అని పేరు పెట్టిందే మనం, వాళ్ళు కాదు పెట్టుకున్నది. వాళ్ళు వాడే ప్రతి టెక్నాలజీ మనం తయారు చేసినాం. కరెక్ట్, వాళ్ళు తయారు చేసుకున్నది. మరి రూపకర్తలం మనం, డిజైనర్. వీఆర్ ద డిజైనర్స్, అవును, వీఆర్ ద ఇన్వైటర్స్. మనం కదా ఇన్వైట్ చేసింది. అవును, వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఏదైనా కావచ్చు, వాడు కోడ్ కూడా మనం ఇచ్చిందే. అవును అవును, వాడు వేసుకునే డ్రెస్ మనం ఇచ్చిందే. కరెక్ట్. వాడు ఇచ్చే భాష మనం ఇచ్చిందే. వాడు టెక్నాలజీ. వీఆర్ క్రియేటర్స్. మనకు వైరస్ వస్తుంది అన్నప్పుడు యాంటీ వైరస్ కూడా నీ దగ్గర ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ గ్రేట్ పాయింట్ అండి. రియలీ ఎవరిని నిందించద్దు మేడం. మనం ఎలా పెంచుకుందాం, మనం ఎలా పెంపకం చేసుకుందాం అనే దాంట్లో నేను ఇంతసేపు చెప్పేది ఏంటంటే, ఈ పుస్తకంలో పేజీ ఎడ్యుటైన్మెంట్. నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది, నేను చెప్పాలనుకున్నది, గవర్నమెంట్ టీచర్స్, అలాగే మహిళలు, అంటే మహిళా సంఘాలు చాలామంది ఉంటారు, మన ఈ ఆర్ఫనేషన్ ఆర్గనైజేషన్స్, ఎవరైనా కానివ్వండి, కొద్దిగా ముందుకొచ్చి ఇది రచ్చరవి రాసిందని చూడకుండా ఒక్కసారి పుస్తకాన్ని రిఫర్ చేయండి. దాంట్లో నేను నా ఉద్దేశం, నేను ఎందుకు రాసినా మీకు అర్థమవుతుంది. ప్రతి బిడ్డ, ప్రతి తల్లి మాట్లాడడానికి మొబైల్ ఇయ్యదు టైం, పుస్తకం ఇస్తుంది. ఈ పుస్తకం ఇంకా ఇస్తుంది. ఎందుకంటే ఈ పుస్తకంలో మీ అమ్మ ఉంటుంది,
మీ అమ్మమ్మ ఉంటుంది, నీ కూతురు ఉంటుంది. నిజం నిజం. మాట్లాడుకోండి. నేను ఒక బోరింగ్ బొమ్మ వేసా, బోరింగ్ కింద మనం స్నానం చేసాం. అవును అవును. ఆ బోరింగ్లు ఇప్పుడు లేవు లేవు. బిడ్డ. ఇట్లా బోరింగ్ ఉండేది, నీళ్ళను మేము ఇట్లా కొట్టి కొట్టి స్నానం చేసేది, ఇబ్బంది కట్టేది, అందులో చెయ్యి పడేది, ఏలు పడేది, అందరికీ కొన్ని ఉంటాయి కదా గుర్తులు, నీళ్ళు ఆపి ఆపి వదిలేది, ఇలా ఉంటాయి కదా, అవన్నీ మాట్లాడుకోండి. అవును. నేను మా ఇంట్లో రీసెంట్గా పనమ్మాయి వారం రోజులు రాలేదు. పిల్లలన్నా జస్ట్ డిష్ వాష్ ఉంది కదా, గిన్నెలు లైట్గా 10% మనం తోమాలి డిష్ వాషర్లో వేయడానికి. ఆ 10% తోమాలంటే మాకు కుదరదన్నారు. మీకు మా అప్పట్లో గ్యాస్ స్టవ్లు లేవండి, కిరోసిన్ స్టవ్లును ఆ రంప పొట్టు అది ఉన్నాయి, అవి ఉండేవి, కట్టెల పొయ్యిలు. మసి అంతా అంటుకుపోయేది. ఆ మసి తోమడానికి పనివాళ్ళు లేకపోతే ఇదంతా నల్లగా అయిపోయేది తోమడానికి గిన్నెలు. మీకు ఆ బాధ లేదు, ప్యాన్ నీళ్లు జల్లి ముగ్గు పెట్టాల్సిన బాధ లేదు, చీపురు గట్టతో ఊడవాల్సిన పని లేదు, ఇన్ని కష్టమే లేదు కదా, నీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చే పని లేదు, మోతలు లేవు, ఏమీ లేదు కదా. అంటే ఇప్పుడు అవసరమా మాకు ఆ కష్టం అంతా? ప్రపంచం మారలేదా అంటే నువ్వు అలా మేము ఉండాలని కోరుకుంటున్నావా? మేడం, దాన్ని వాళ్ళకు ఆ ప్రపంచం ఏందో తెలియదు. బేసిక్గా వంగబడి, ఇప్పుడు అందులో రాసిన 6 నెల పడ్డాక కూడా వంగబడి పని చేస్తుంటది తల్లి. అవును. 7వ నెల పడ్డాక బాంచ నా బిడ్డను కాపాడుకుంటా అని తీసుకుపోతుంది. కన్న బిడ్డనే కన్నురెప్పలలో పెట్టుకొని కింద మీద తల్లాడుకుంటా చూసుకుంటది తల్లి పాత్ర. నాకు ఇది ఒక్కటే అర్థం కాదండి. సరే, ఆడపిల్ల అన్నది కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది కదా, మీ మగపిల్లల్ని ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వగానే పుట్టింటి ఎందుకు పంపించేస్తారండి? అన్యాయం కదా, మీ దగ్గర పెట్టుకోవచ్చు కదా. దాన్ని కూడా నేను చెప్తా మేడం, ఇక్కడ ఈ పాయింట్ కనెక్ట్ చేసి చెప్తా. చెప్పండి. ఆ పిల్లలకు మాకు అవసరం అన్నారు కదా, ఆ అవసరం వద్దు, అవసరం లేదు మేడం. అవసరమా డిపెండెన్సీయా కాదు, ఆరోగ్యం, డిసిప్లిన్. కరెక్ట్. ఇది డిసిప్లిన్ తల్లి. నీ ప్లేట్ నువ్వు కడుక్కోవడం, మన ఇల్లును ప్రేమించడం. కరెక్ట్. వాట్ ఈస్ ద డిసిప్లిన్? నా ఇంటినే నువ్వు ప్రేమించకపోతే రేపు ఆ ఇంటిని నేను ప్రేమిస్తావు. కరెక్ట్. నీ తిన్న కంచమే నీకు బరువు అయితే, నీ తల్లి కంచమే నీకు బరువు అయినప్పుడు నిన్ను చేసుకుని భర్తది కూడా కంచం బరువు అవుతుంది. బాధ్యత కాదు అదొకటి. ఇప్పుడు పొద్దంతా మొగాడు అనేటోడు బయట తిరిగి 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 వస్తాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ జనరేషన్లో ఇద్దరు కలిసి చేస్తే గానీ ఈఎంఐలు కట్టని పరిస్థితికి వచ్చినాం. ఒక్కసారి సింగిల్ పేరెంట్ గురించి ఆలోచించండి. నేనైతే వాళ్ళ కాళ్ళకు దండం పెడతాను. మేడం, మనము సంపాదించడం నేర్చుకోవద్దు, మిగిలించడం నేర్చుకోవాలి. నిజం. ₹1 పక్కన పెట్టడం. అందులో సిఏగా అమ్మమ్మది లెసన్లో అదే చెప్తుంది. అవును. సంపాదించుడు కాదు, మిగిలిచ్చుడు. సంపాదిస్తుంటే నువ్వు సంపాదన కోసం ఖర్చు నేర్చుకుంటున్నావు. అందరూ ఖర్చు పెంచుతారు మేడం. ₹1 పక్కన పెట్టడం అనేది లేదు మేడం. ఏమనంటే హెల్త్ కార్డు తీసుకో, ఏమనంటే హెల్త్ కార్డు తీసుకున్నా, ఏమనంటే అది తీసుకున్నా, ఎలాంటి బంగారు ఇన్వెస్ట్ చేసి అంటారు. ఇప్పుడు పాండమిక్ వచ్చాక మీకు కొత్తోడు కూడా వచ్చింది తెలుసా మీకు? ఏంటంటే ఎప్పుడు పోతామో తెలియదు, హ్యాపీగా తిరగండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్, ఇది ఉంది. చేస్తారు మేడం. కాలం నీ జాతకం నీ చేతులు ఉండదు, కాలం అంతకన్నా ఉండదు. కరెక్ట్. కాలంలో ముందు చూపు అనేది పెద్దోళ్ళు చిల్లు. పొలం పండిస్తే వడ్లనే కొన్ని తీసి మన విత్తనాలుగా మూట కట్టుకొని మూల పెట్టుకునేటోళ్ళు మనలు. అవును. పచ్చడి తొక్కు, నువ్వు అంటావు పచ్చడి తయారైంది ఎందుకు? రేపటి రోజున పంటలు లేనప్పుడు ఇదాన్ని వేసుకొని తినచ్చు, ఏదైనా కూరగాయలు దొరికినప్పుడు. ముందు చూపు. ముందు చూపు ఉన్న వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేసుకుంటారు, దాచి పెట్టుకుంటారు, ఇంకోలాగుంటారు. ముందు చూపు లేని వాళ్ళు ఆజ్కా రాజాలే. అంతే. వాళ్ళు అప్పులు చేసి ఈజీగా బతుకుతారు తప్ప కరెక్ట్ పని చేసి బతకలేరు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇందాక మీరు కట్ అయింది అక్కడ మనకి, అక్కడ పెళ్లి చేసుకుని నేను అడిగాను దానికి, అంతకుముందు మీరు ఏదో మాట్లాడుతూ. యాక్చువల్గా ఏం లేదు మేడం, ఇదిలో ఫస్ట్ కాన్పును తల్లి గారి ఇంటికాడ చేయాలన్నది ఏంది అంటే, దీని గురించి నాకు బాగా డెప్త్గా తెలియకపోయినా సిస్టమ్ ఎలా వచ్చిందంటే, అసలు ఆ బిడ్డ కాన్పు తొందర కావాలని తల్లి మొక్కుతాంటది ఈడ. ఎందుకంటే నా బిడ్డను ఏం తిట్టుకోవద్దు లోకం, అందులో ఒక వంశోద్ధారకుడు అయితే ఆ ఇంట్లో ఇంకా మురుతారు అని మొక్కుతాంటది. రైట్. అంటే వంశాన్ని మోసేది మగ బిడ్డకు ఇంపార్టెన్స్ ఇచ్చిన కాలంలో నుంచి వచ్చినాం కదా. సో ఇక్కడ ఈ బిడ్డ ఎంత మహారాణైనా నీ కొంత పని ఉంటుందా ఉండదా? మీ ఇంట్లో ఉంటుంది, ఎవరి ఇంట్లో వాళ్ళకి పని ఖచ్చితంగా. ఎంత 10 మంది పనోళ్ళు ఉన్నా నీ కొద్దిగా పని ఉంటుంది. అంతే అంతే, 100%. సో నా బిడ్డ వంగుతుంది, లేస్తుంది, కూసుంటుంది, నిలబడుతుంది, ఏమన్నా అవుతుంది. కాబట్టి
నా కన్న బిడ్డను నా కళ్ళల్లో కాపాడుకుంటా అని తీసుకోపోతుంది దండం పెట్టి. ప్రతి అమ్మమ్మ ఫస్ట్ కాన్పుకు అదే రెండో కాన్పుకు వాళ్ళ ఇంటికనే చేసుకోవాల్సి వస్తుంది. అంతేనంటారా? అప్పుడు కూడా తీసుకోపోతారంటది. అది తల్లి ప్రేమ, అబ్సల్యూట్లీ తల్లి ప్రేమ. కాకపోతే ఇప్పుడు ఈవేళ ఏమైపోయింది తెలుసా సార్, ఆడపిల్ల అని అంటే కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి. పెళ్లితో మొదలమ్మ, పెళ్లితో ఆఖరు అవ్వదు. తరువాత కడుపు వచ్చిన కాలేజీ మళ్ళీ వస్తారు ఈ ఖర్చులు, ఈ గోళాని. నేను ఒక భారం అయిపోతుంది ఆడపిల్ల. నేను అద్భుతం అని చెప్తాను. భారం కాదు, ఆడోళ్ళ రోజులే వస్తాయి. ఆడోళ్ళు అద్భుతం ఉంటారు, అద్భుతమే ఆడోళ్ళు. ఎందుకంటే మగవాళ్ళది ఎంత చేసినమ్మా అయిపోయింది. ఇక ఎందుకు చేసినంటే మొగాడు అనిపించుకోవడం వేరు, మొగుడు అనిపించుకోవడం వేరు. కరెక్ట్. తాళి గట్టినోడల్లా మొగుడే. మొగాడు అనిపించుకోవాలంటే తన భార్య చెప్పాలి కరెక్ట్ హీఈస్ హీరో అని. అద్భుతం. మీరు నేను చాలా అంతర్గతంగా చెప్తున్నా, ఎందుకంటే నా ఏజ్ సరిపోదు అన్ని చెప్పడానికి. నిజం. ఎందుకంటే తాళి కట్టినోళ్ళ మొగుడే, కానీ ఒక భార్య చెప్పగలదు వాడు మొనగాడు, నా మొగుడు హీరో అని. అద్భుతం. మైనర్, నేను చాలా చాలా మైనర్ గా చెప్పాలనుకున్నాయి. అందుకే అంతర్గత రెండో పుస్తకం నీకు మంచిగా అద్భుతంగా ఇస్తా. దేని మీద రాస్తున్నారు? నేను చెప్పాను మేడం, ఏదైనా కూడా చేయాలి, అందరి పనికొచ్చేదే నేను అద్భుతంగా అందరి పుస్తకం రాస్తా మేడం. నాకు అనిపిస్తుంది నెక్స్ట్ మీరు కూడా వేణుగారు లాగా డైరెక్షన్ ఎక్కడ చేస్తారేమో. అమ్మ నేను సినిమాలో నా పాత్ర నేను అడుక్కొని చెప్తా, నాకు ఇస్తే చెప్తా. ఇకపోతే ఇంకా ఎంత ఖాళీ గురించి అన్ని పుస్తకాలు రాస్తా. డైరెక్షన్ చేయరు. నేను పరిగెత్తగలను, మోయలేనమ్మా. నేను కథ ఇయ్యగలను, కథ నడిపేయలేను. ఎందుకంటే నాతో కాదు, మనకు వచ్చినట్టు చెప్పుకోవాలి, నిజం చెప్పాలి. నేను కథ ఏదో మేడం సినిమాలో కథ, కట్టు కథ, చరిత్ర. కథ అంటే ఒక కథ అల్లుకొని చేసుకోవడం, కట్టు కథ అంటే ఫిక్షన్, చరిత్ర బయోపిక్, ఇవే ఉంటాయి, కొత్తది ఉండదు. అవును. కథ ఇవ్వగలను, కట్టు కథ అల్లగలను, చరిత్రను చూపెట్టగలను. ఇది చేయగలను తప్ప ఇంకేం చేయలేనమ్మా. నేను నిజంలో బతుకుతే ఏది ఉండదమ్మా. కరెక్ట్. నేను చాలా నిజంలో ఎందుకు బతుకుతా అంటే నేను ఇప్పటికే ఎక్కువ మాట్లాడచ్చు మీకు, కానీ నేను చెప్పాలనుకున్న తాపత్రయపడుతున్నా. మీరు పుస్తకము ఓపెన్ చేయగానే కొందరు ఫోటోలు ఉన్నాయి. వాళ్ళ మొదటి మాట కూడా చాలా మంది రాశారు కదా. బుర్రా సాయి మాధవ్ గారు కూడా మొదటి మాట రాశారు. వేగేశ్వర సతీష్ గారు రాశారు. బుర్రా సాయి మాధవ్ గారు సినీ ఇండస్ట్రీలో బాలయ్య బాబు గారు అంత పెద్ద చిత్రం చేసుకుంటా టైం తీసుకొని మంచి థాటర్ అని రాశాడు. వేగేశ్వర సతీష్ సార్ శతమానం భవతి దగ్గర నుంచి ఆయన కూడా మంచి హార్ట్ఫుల్ గా రాశారు. ఎంత మంచిగా ఇలా నాకు తెలియదు, ఆర్టిస్ట్ గా నాకు తెలుసు, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదని రాశారు మొదటి మాట. మౌనశ్రీ మల్లికన్న ఆయన ఎంత పెద్ద రైటర్, ఆయన రాసి డిఫైన్ చేసి నా ఫంక్షన్ లో మాటిచ్చి రాసి ఇంత గొప్ప పుస్తకం రాస్తాడు అనుకోలే, ఇది గ్రంథం అన్నాడు. అందశ్రీ గారి గురించి మీరు రాశారు, అది చెప్తాం మేడం. మౌనశ్రీ మల్లికన్న, దాని తర్వాత ఏనుగు నరసింహారెడ్డి అన్న ఇప్పుడున్న సాహితీ, ఆయన ఎంత కన్నీళ్ళు వస్తున్నాయి రవి అన్నాడు. నాకు కన్నీళ్ళు వస్తున్నాయి రవి, చాలా గొప్ప పుస్తకం రాసినావు, నేనే రాస్తా ముందు మాట ఇష్టంగా రాస్తా అని చెప్పి రాసి పంపిండు. బాలాచార్యన్న, రవి నేను అమ్మమ్మ దగ్గర పెరిగినా, నాకు చాలా భారాన్ని ఇచ్చినావు, బాగా రాసినావు అన్న అని చెప్పి ఆయన ముందు మాట రాసిండు. అంతేకాదమ్మా, దాంట్లో ఉన్న మామిడి హరికృష్ణ గారు కంపారిజన్స్ ఎలా చేశాడు, ఎక్కడి దాకా చేశాడు. ఆయన ఎక్కడ ఏ మంచి పని ఉందని నేను ఉంటాను అంటాడు ఆయన. మామిడి హరికృష్ణ గారు తనకెళ్ళ బర్రన్న పోస్టర్ రిలీజ్ చేసింది కానీ పుస్తకం తెలియదు. పుస్తకం తెలిసినాక ఒరే నేను అమ్మ అనుకున్నారా. అమ్మమ్మ గురించి సాహిత్య చరిత్రలో నా దగ్గర 10,000 బుక్కుల్లో మొన్న 3,000 గ్రంథాలయాలకు ఇచ్చిన, 7,000 ఇంకా 3,000 పోతున్నాయి. ఇంత చరిత్రలో అమ్మ ఉందని, నాన్న ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దయ్యం ఉన్నది, మంత్రం ఉన్నది, తంత్రం ఉన్నది, వైద్యం ఉన్నది, ఇవి ఉన్నాయి, కానీ అమ్మమ్మ గురించి బుక్ రాయలేదురా, ఎంత గొప్ప పాయింట్ రాసినావు బిడ్డ అన్నాడు. ఇదంతా పక్కన పెడతామ్మా. ఒకరు నిహారిణి అనటమే, ఆమె అమెరికా నుంచి రాసింది. అట్లా ఒక్కొక్కరు మన పసునూరు రవీంద్ర అన్న జాతీయ పురస్కార గ్రహీత, ఆయన అయితే మనసు పెట్టి రాసి అన్న చాలా గొప్ప పుస్తకం రాసినావు, ఫ్యామిలీతో ఫంక్షన్ వస్తా అని చెప్పిండు. ఏ రోజు చేసిన ఫ్యామిలీతోనే వచ్చాడు ఫంక్షన్. మంచు లక్ష్మి గారు మాట్లాడారు, ఏమన్నారు వీడియో నేను కొంత చూసాను, మీరు ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అసలు అక్కకు తెలుగు ఫ్లూయెంట్గా గట్టిగా చదవలేదు, ఇంగ్లీష్ కదా. అవును కదా. ఇక్కడేముంది, ఈ బొమ్మ దగ్గర ఏముంది, ఇది చెప్పు, ఇక్కడ కరెక్ట్ చదువు అని చెప్పి చదివి మాకు బ్రేక్ టైం బాగా దొరికింది. ఓకే, ఏ సినిమా అండి అది? ఇంకా నేమ్ రివీల్ చేయలేము మేడం, అందుకు సరే అది అక్కడ చదువుకుంటే గ్యాప్ దొరికితే, రవి నువ్వు ఏమన్నా చెప్పు, మా అమ్మ నాకు కాదు, మా అమ్మమే మా ముగ్గురిని పెంచిందని చెప్పి వీడియో బయట అదే చెప్పింది మేడం. మీకు అందులో పుస్తకాల్లో ఆమె బొమ్మల గురించి ఇంప్రెస్ అయింది. నేను బోరింగ్ దగ్గర చేశా, ఈ బొడ్ల సంచి అమ్మమ్మ దగ్గర బొడ్ల సంచి ఉండగా ఆ బొడ్ల సంచి గురించి చెప్పింది. ఈ బొడ్ల సంచి ఎప్పుడు కొట్టిద్దామని చూసా నేను అమ్మమ్మ దగ్గర అని చెప్పి ఆమె జ్ఞాపకాలని చెప్పి, మా అమ్మమ్మ తలంటినట్టు అప్పుడు తిట్టుకున్నా, ఇప్పుడు నా పిల్లలకును విష్ణు పిల్లలకు వాళ్ళ పిల్లలకు నేనే పెడుతున్నా అని చెప్పింది.
అట్లా జ్ఞాపకాలు మేడం. ఈ పుస్తకం అనేది జ్ఞాపకాలతో కూడుకున్నది, మీ బాధ్యత తెలియజేసేది. నిజంగా నిజంగా 100% కరెక్ట్ ఆ మాట. నేను అదే మా తాపత్రయం, నాది ఏంటంటే పుస్తకం కాదు ఇది, అవును, నీ జ్ఞాపకాలను నువ్వు ఒకసారి చూసుకో. కరెక్ట్. మీరు చదవండి, నేనేమంటున్నా ఇది రచరవి రాయాలి, వదిలిపెట్టండి. పుస్తకంలో నీ రుణం తీరేదైతే ఇది ఒకసారి చూసుకోండి, ఇది చదవండి. మీ జ్ఞాపకాలలో మీరేం మిస్ అవుతారు, ఏం మిస్ చేస్తారు గుర్తు చేయడానికే తప్ప నేను క్వశ్చన్ చేయను మేడం. ఈరోజు బాలయ్య బాబు గారిని కలిసినట్టున్నారు. కలిసాను ఏమన్నారు ఏంటి, దేనికి కలిసారు? యాక్చువల్గా నేను 2 ఫొటోస్ చూపిస్తా, తప్పకుండా నేను చూపిస్తుంది. దాంట్లో నేను ఏం చేశానంటే, అమ్మమ్మ కదా ఆయన బర్త్డే, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఫోటో ఎవరి దగ్గర లేవు ఇక్కడ ఇండస్ట్రీలో. ఊరి దగ్గరికి నుంచి తెప్పించా, ఇట్లా తెప్పించా మేడం. ఇది నీకు ఫోటో కూడా ఇస్తా. అమ్మమ్మను తాతయ్యను, ఆ తాతయ్య మధ్యలో బాలయ్య బాబు గారిని కూర్చోబెట్టి బొమ్మ వేయించా మేడం. చాలా బాగుంది. యంగ్ బాలయ్య బాబు గారిని వేశారు. అప్పుడు ఎంగే కదా మేడం, అప్పుడు అంతేగా, కరెక్ట్. అంటే వెనక్కి వెళ్ళారు మీరు. ఇప్పుడున్న దాంట్లో వేసా. బాలయ్య బాబు గారు చూశారు, తను ఏమనుకుంటున్నాడు, నాన్న అమ్మ అనుకొని చూసి, రవణ నేను అమ్మమ్మ తాత ఎక్కడ పోవాలంటే ఊరి నుంచి తెప్పించిన అన్న. అంతేకాదు మరి తన నాన్నగారిని అమ్మగారిని బసవతారక అంబదం మీద అన్ని సేవలు చేస్తాడు. తారక రాముని పేరుతోటి జపం చేస్తాడు రోజు. అంతేగా 24 గంటలు తండ్రి పేరు స్మరించుకున్నది ఆయనే కదమ్మా. అట్లా వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా నేను ఈ 2 ఫ్రేమ్స్ పెట్టించాను. అరే చాలా బాగుందండి, సో నైస్, రియల్లీ చాలా బాగుంది. లొకేషన్ అని పెట్టి ఈ 2 ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్ బర్త్డేకి ఇస్తే అమ్మమ్మ పుస్తకం కూడా ఇచ్చా. అమ్మమ్మ మీద రాసేవారు అవి. నాకు ఇవాళ వచ్చిన గిఫ్ట్లో మంచి గిఫ్ట్ ఇది, మా అమ్మమ్మను గుర్తు చేసావు, మా తాతయ్యను గుర్తు చేసావు, మా అమ్మ నాన్నతో అల్లుడి గారిని పెట్టావు అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మొత్తం తలకాయ కూర, బోటీ కూర, అమ్మని తీసుకెళ్ళి నాన్న తీసుకెళ్ళి ఇప్పించారా అప్పుడు? అంటే మేడం నేను ఎప్పుడు చెప్పేది, అక్కడ నా ఊరికి వచ్చిన మర్యాద, తనతో ఉన్న అనుబంధంలో మెమొరబుల్ ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు కదా, ఎంతవరకు అవుతుందో. ఇప్పుడు నేను చిన్న ఫ్రేమ్ కట్టించుకొని ఇచ్చాను మేడం. అది కూడా నేను చిన్నగా ఎందుకు ఇచ్చానంటే ఆఫీస్ టేబుల్ మీద ఇంట్లో పెట్టుకుంటారని. బాలయ్య బాబు గారికి మొన్న బయట ఇచ్చాను కదా మేడం, నాకు చాలా ఫోన్లు వచ్చాయి. ప్రకృతితో పోల్చావు, బ్రహ్మానందం గారే కాల్ చేశారు, ప్రకృతితో పోల్చావు, బాగా పోల్చావు అని. బాలయ్య బాబు గారు కొడతారు, తిడతారు. నేను ఎప్పుడు చెప్పేది అదే, ఆయన అయినాక కొట్టాడు, ఆయన అయినాక తిట్టాడు. నేను ఆయనతో 2 సినిమాలు పనిచేసా, కొంతకాలం ప్రమోషన్స్ అవన్నీ తిరిగా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు కలుస్తున్నాం పోతున్నా కదా మేడం. నేచర్ లాగా, ప్రకృతి లాగా, అందులో ఆహ్లాదం ఉంటుంది, ఆనందం ఉంటుంది, కూల్గా ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. మనం ఏదైనా తప్పు చేస్తే అది బీభత్సం సృష్టిస్తుంది. అంతే అంతే, కరెక్ట్. అది నేను ఆయన ప్రకృతితో పోల్చుకుంటున్నా, నేను అలాగే మెయింటైన్ చేస్తున్నా. వీళ్ళ బర్త్డే కూడా పోతే చాలా ఆనందపడ్డాడు. నాకు విలువైన అవార్డు ఇచ్చినారు, ఎందుకంటే అమ్మమ్మ తాత అని ఎవరికైనా ఉంటుంది కదా. నేను ఈ ప్రయత్నం ఏంది, పుస్తకం చదవడానికి ఇంట్రెస్ట్, టైము ఆయన చదువుతాడు మేడం, ఎందుకంటే చాలా బాగా చదువుతాడని నమ్మకం ఉంది. కానీ నాకు గుర్తు ఉండాలి కదా అని కష్టపడి ఒక ఫోన్ చేసి వాళ్ళ అమ్మమ్మ తాత ఫోటోలు ఎక్కడ ఉన్నాయో ఎతికి అది బొమ్మ డ్రాయింగ్ వేయించి తీసుకుపోయాను. మీరు ఒక మాట, నీ చితాభస్మం నాకు విభూదైందని చెప్పని రాశారు. అంటే ఎప్పుడు కాలం చేశారు యాక్చువల్లీ అమ్మమ్మ? పెళ్లి చూసింది, అన్ని చూసింది. యాక్చువల్గా ఇది ఏంటంటే మేడం, ఈ పుస్తకంలో సీక్రెట్ మీరు డీకోడ్ చేస్తే, సూర్యోదయానికి నమస్కరిస్తున్న అమ్మమ్మ, తెల్లారి లేచేలోపు తన రూపాన్ని అటువైపు చూసిన అని కూడా చూపి రాశారు. అవును, ఇటు తిరిగిన దేవతను చూశానన్న, ఆ సూర్యుడు లెక్క ఎలగాలి అని చెప్పి రవి పేరు నాకు రవిగా పెట్టింది. ఇది సూర్యోదయం. మీరు ఆవిడ పాదాలకు నమస్కరిస్తున్నారు, పాదముద్రలకు అంటే ఆమె అడుగుజాడలకు, అవును, అమ్మమ్మ చెప్పిన మాటలకు, అమ్మమ్మ నడిచిన బాటకు, అమ్మమ్మ చూపెట్టిన ధరిని భూమికి, అమ్మమ్మ పరిచయం చేసిన లోకం, ధైర్యం అన్నిటికి కలిపి నేను ప్రకృతిగా ఏది కూడా బొమ్మలు గీయకుండా ఆ భూమికి. ఆ కాన్సెప్ట్ మీదేనండి? అవునండి, నాదే. పిఎస్ఎస్ కుమార్ గారు కళ్యాణ్ సార్ దగ్గర ఉంటాడు, స్టోరీ బోర్డ్ కుమార్ అన్న కాన్సెప్ట్ చెప్పి, అన్న అమ్మ ఇటు తిరిగి ఉండద్దు, ఇటు తిప్పాలని చెప్పి వేయించాను. మీకు అట్లనే మీరు చూసిన క్లైమాక్స్లో ఉన్నది దాంట్లో, చితాభస్వమే నాకు నిండు విభూది అయిందే అమ్మమ్మ, అవును, నీ చితాభస్వమే నాకు నిండు విభూది అయిందే అమ్మమ్మ అంటే, అవును, నేను ఇవ్వటించాలి, నీ గుర్తుగా ఉన్న దాన్ని బొట్టు పెట్టుకోవాలి తప్ప నాకు ఇంకోటి లేదు, నువ్వు లేవు ఎప్పుడు. కానీ నేను లేచేటప్పుడు సూర్యోదయం, మనం ఎప్పుడు కానీ మనం తీసుకుపోయేది ఊరవతలకు తీసుకుపోయేది ఎప్పుడు సంధ్య వేళ తీసుకుపోతాం. ఇది సూర్య అస్తమం మేడం, అది కలర్ ఫోటో ఉంది, పుస్తకం రీచ్ అయినాక బయట పెడతా. సూర్య అస్తమంలో
ఆ సూర్యుడిని రేపటి నుంచి నా తరఫున మొక్కురా రవి అని చెప్పి వెళ్ళిపోయిందని నేను ఫీల్ అయినమ్మా. అది ఈ పుస్తకం. మీరు వెళ్ళగలిగారా ఆ టైంకి అప్పుడు? వెళ్ళినాము కానీ ఏం పరిస్థితి అంటే తను అనుకున్న నా బిడ్డ కొడుకు ఎదగాలనుకున్నది నేను ఎదుగుతున్నా. అప్పుడే జబర్దస్త్, అప్పుడే కొద్దిగా పేరు వస్తున్నది. సమయం తక్కువ ఇవ్వడము, నేను అందరూ భారంగా రాసా. ఎందుకో మర్చిపోయినా అని క్లైమాక్స్లో అమ్మమ్మ ఇంటికి మర్చిపోయినా, ఊళ్ళో ఫ్రెండ్స్ని కలిసిన, నాన్నని కలిసిన, దోస్తుని కలిసిన, ఇంకోని కలిసిన, అమ్మమ్మని మర్చిపోయినా. నా అలా మర్చిపోయినా కాబట్టి నేరంగా బాధగా ఫీల్ అయినా. మీరు మర్చిపోకుండా అని గుర్తు చేయడానికి పుస్తకం రాసి 100% మానవ సంబంధాలని మీరు మళ్ళీ ఒక్కసారి ప్రజలందరికీ గుర్తు చేయాలని ఉద్దేశం. నాకు అమ్మమ్మ లేదు, నాకు దేవుడు వరం ఇస్తే నాకు అమ్మమ్మే కోరుకుంటా అంటున్నా. ఎందుకంటే నా బిడ్డను చూడాలని, నా కొడుకుని చూడాలని, నా ఎత్తుకోవాలి, వాళ్ళ పెళ్లిని చూడాలనిపిస్తుంది కదా. లేదు నాకు ఆ వరం ఇస్తుందేమో అని చూస్తాం, కానీ కాదు. కానీ నాకు మిస్ అయింది. మీకున్న అమ్మమ్మలతోటి మీరు ఆనందంగా ఉండండి. అమ్మమ్మ నానమ్మ ఎనీథింగ్, నానమ్మ ఇంట్లోనే ఉంటుంది, అయితే అమ్మమ్మ దూరంగా ఉంటుంది. ఆ దూరాన్ని దగ్గర చేసుకోండి అనడానికి రాశా. మా అమ్మమ్మ గారు కట్టెల పొయ్యి మీద వంట చేసి ఆ పొగకి ఆవిడకి 50 ఏళ్ళకో 55 ఏళ్ళకో సాయంత్రానికి చూపు కనిపించేది కాదు, రేచిగడ్డ వచ్చేసింది ఆవిడకి. తర్వాత సర్జరీ ఏదైనా చేద్దామంటే లేదండి, లోపలంతా రెటినా కూడా చాలా పాడైంది అని అన్నారు. ఆవిడ దోశ వేసేది, ముక్కుతో వాసనే తెలిసేదనమాట. అయ్యో మాడిపోతుందని తీసేది, చేతులు కాల్చుకునేది. అయినా కూడా 3 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు, వాళ్ళకి అందరికీ 2 పిల్లలు. సమ్మర్ హాలిడేస్ వస్తే అందరూ ఒక వారం రోజులు ఉండేవాళ్ళం వాళ్ళ ఇంట్లో. ఈ ఆవకాయ పెట్టడాలు, మామిడి పొడవడాలు, ఖాళీ అయిన కంచెలు ఒక్కొక్క ముద్ద అందరికీ పెట్టడాలు, అసలు ఆ రోజులు మళ్ళీ రావండి. మేడం మీరు నానమ్మ అన్నారు కాబట్టి యాక్చువల్గా మనకు ఇమీడియట్లీ నానమ్మ పుస్తకం రాయము, అది ఆల్రెడీ రాసి ఉంది. అచ్చా, ఓకే. దాని గురించి అంటే చెప్పాలంటే బుక్ పేరు వచ్చేసి కొంచెం మా నానమ్మ గురించి. బాగుంది. అంటే నీ రుణం తీరేది ఎట్లా, అమ్మమ్మకు రుణం పడి ఉన్నాను నేను. అవును అవును. అయితే మీకెందుకు చెప్తున్నా అంటే కొంచెం మా నానమ్మ గురించి అనే దాంట్లో తనకు 2 కళ్ళు పోయినాయి మా లాస్ట్ మూమెంట్లో. ఓకే. కొద్దిగా జాగ్రత్తలు పాటించక వాటి దాంట్లో చాలా కాలం కళ్ళు లేకుండా బతికింది. యాక్చువల్గా మా అమ్మకు షాక్ ఏంటిదంటే, మా నాన్నకు అందరికీ లోకం మీద షాక్ ఏంటంటే, మా నానమ్మ చివరి రోజులంత వరకు కూడా నేను పట్టుకొని పడుకునేది అన్నట్టు. అది కోపడేటప్పుడు కూడా ముసలి స్నానం చేయలే ముట్టుకోకు అంటే కూడా నేను ఆ నానమ్మను నువ్వు కావానే ముసలి నేను అని అలా పట్టుకొని, నానమ్మను చంటి పిల్ల కన్నా ఎక్కువ ఒక కుందేలు పిల్లను పట్టుకొని, చిన్న కుక్క పిల్ల కూనను పట్టుకుంటాం కదా, అట్లా పట్టుకొని నేను పండుకున్నా మా నానమ్మను. మా నానమ్మ పుస్తకం రాస్తారు అనుకున్నారు అందరూ. అయితే మా అమ్మమ్మ భారం చాలా పెద్దదమ్మా, జ్ఞానం పెద్దది, లోకం తీరు పెద్దది. అందరు అమ్మమ్మలను మనం మర్చిపోతున్నాం అనే దాంట్లో అమ్మమ్మ పుస్తకాన్ని నేను పరిచయం చేశా. 2వ పుస్తకం రెడీ ఉంది, కానీ 2వది కాదమ్మా, అది మధ్యలో ఇంకో 2 పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకం రెడీ ఉన్నది కొంచెం మా నానమ్మ గురించి. నవ్వుకుంటారు అలా. అసలు మా నానమ్మ ఏ నానమ్మ అయినా గురించి మీరు భారంగా రాయలేరు, నవ్వుకునేట్లుంటది. ఎందుకంటే నా కొడుకు రా నీ సంగతి చెప్తా అంటారు చూస్తావా. అవునవును. మనవాడు మనవరాలకి మీరు ఎంజాయ్ చేస్తారు. అవును, అమ్మమ్మకి బామ్మకి అదే తేడా. అయితే మేడం నేను మళ్ళీ ఒక్కసారి బయటికి వచ్చి ఈ పుస్తకం రాసేటప్పుడు మేడం ఎవ్వరికి తెలియదు, ఎవ్వరికి అసలు ఇండస్ట్రీలో కానీ నేను ఎవరితో ఏ సెట్కు పోయినా ఎవరికి తెలియదు మేడం. నేను సీక్రెట్ మెయింటైన్ చేయలే. నేను పుస్తకంతో బయటికి వెళ్ళాలనుకున్నా, నేను సీక్రెట్ మెయింటైన్ చేయలే. కరెక్ట్. నేను రాస్తా చేస్తా అని చెప్పొద్దు, నా పుస్తకంతో బయటికి వెళ్ళాలి అని చెప్పి రాసుకున్నాను స్టార్ట్ చేశాను మేడం. ఫస్ట్ నేను చెప్పింది మా గురువు గారు బ్రహ్మానందం గారికి, అన్న పుస్తకం రాద్దాం అనుకుంటున్నా, రాస్తావరా రాసేరా అన్నప్పుడు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను అనుకున్నారా? అదే అన్న ఈ టైం చూసుకొని 9వ తారీఖు మంచిగా ఉన్నది చూసుకొని రాసుకుంటానన్న. ఆయన రోజుకు స్టార్ట్ చేసేవారా చెప్పుడు 3 రోజులకు ఎన్ని పేజీలు అయినాయిరా, అరే ఒక 50 పేజీల పైన అయ్యేటట్టు చూడరా, ఒక 70 పేజీలు అయ్యేటట్టు చూడరా. మేడం గురువు గారే ఎప్పుడు గురుస్థానమే. అరే 70 పేజీలు అయినాయారా, ఒక పని చేయరా, నా పుస్తకం వేసిన అన్వీక్షి పబ్లిషర్ దగ్గర పోరా అని చెప్పింది. ఓహో. నేను ఒక అంటే ఫేర్ చేయడానికి ఒక పర్సన్నే పెట్టుకున్నా. కూర్చున్న చోట ఒకే ప్లేస్లో కూర్చున్నా, లేవకుండా రాశా. గురువు గారికి ఒక్కరికే చెప్పా. అన్వేష పబ్లిషర్స్ దగ్గరికి వెళ్ళి వెంకట సిద్ధార్థ అన్న మంచి పుస్తకాలు రిలీజ్ చేసింది ఆయన దగ్గర పోయి, ఆయన పుస్తకం చేతికిలే, ఆయన ఒక్కటే మాట అన్నాడు, రవి నీ కాన్ఫిడెన్స్, నువ్వు చెప్పే విధానం, నువ్వు ఏం రాసినావు నాకు తెలియదు, సమీక్ష కూడా తను చేయలేదమ్మా నా పుస్తకంలో. ఎందుకంటే తనది నెల్లూరు,
సో నేను మాండలికం ఇవన్నీ కూడా చూసుకొని అన్న మీరు ఏం చేయొద్దు, ఈ పుస్తకం ప్రింట్ వేయాలి, అట్టగా అయితే చూడాలి ఎన్ని పేజీలు అన్న, ఏం లేదు మొత్తం అయిపోయిన కిత్తా అని చెప్పి పుస్తకాన్ని రాస్తున్నా అన్న దగ్గర నుంచి. ఐ థ్యాంక్ఫుల్ టు అన్వీక్షి పబ్లిషర్స్, మహి అన్న, వెంకట సిద్ధార్థ్ అన్న, ఆ శశి, వాళ్ళు ఏంటంటే ఎలా నమ్మారంటే అరే నా ఇంట్రెస్ట్ తర్వాత చెప్పారంట, నీ ఇంట్రెస్ట్ చూస్తే మాకన్నా ఎక్కువ చేసేలాగా అని చెప్పి, అంటే ఒక పుస్తకానికి వాళ్ళు చెప్పిల్లు అన్నట్టు ఒక 30% అన్నా పని చేస్తాం, సమీక్ష చేసి ముందు బొమ్మ వేయించుడో లేకపోతే ఏదన్నా చూసుడో చేసుకుంటాం. ఒక దానికి 50 చేయాల్సి వస్తుంది, ఒక్కొక్క పుస్తకాన్ని 70% చేయాల్సి వస్తుంది. ఒక్క % కూడా పని చేయకుండా చేసింది నీ పుస్తకమేనా అన్నాడు. ఎందుకన్నారంటే అమ్మ ఈ మాండలికము బ్యూటీ పోకుండా రాసుకోవాలి, సమీక్ష నేనే చేసుకుంటా, అవన్నీ నేనే చూసుకుంటా, బొమ్మ నేనే వేయించుకుంటా, బొమ్మలు వేసాం, బొమ్మలను మేము వేస్తాం, వద్దు 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 ఇలా మీరు చూసారు కదా మేడం, ప్రతి దాంట్లో అక్కడ ఆ ఊర్లలో అన్ని గుర్తుకు రావాలి నీకు. అందుకే సబ్జెక్టుల్లో ఇప్పుడు ఈ బతుకమ్మ, దసరా, ఎవ్రీథింగ్ మీకు చూస్తే ఎన్ని ఉంటాయి మేడం, ప్రతిదీ కూడా చిన్నపోయిన అమ్మమ్మ ఫోటో ఎట్లుంటది ఇట్లా కూర్చొని చిన్న, మరి అందరు అట్లా నాకు బొమ్మలు నాకే ఇంట్రెస్ట్, నా విజన్ లో ఉన్నది, ప్రతి అమ్మమ్మ కనపడాలి. చిన్నపోయి కూర్చుంటది, పండగ కత్తరని ఎదురు చూస్తుంది, అరిచి చెప్తుంది, అన్ని చేసి పెడుతుంది, ఓ ఆయన గది తెచ్చిపెట్టు, జున్ను తెచ్చిపెట్టు, పాలు తెచ్చిపెట్టు, ఆ కాయ తెచ్చిపెట్టు, ఈ పాలు తెచ్చిపెట్టు అని తెచ్చిపెడుతుంది. పత్తాలా మీ పిల్లలు అన్నప్పుడు రేపత్తరం ఆ పత్రం అంటది, రేపు వచ్చినాక వీళ్ళు అత్తరు కావచ్చు అంటది, రేపు వచ్చినాక ఏం పని ఉండదు ఆగిపోయి అంటది, అవన్నీ పట్టుకొచ్చి మళ్ళీ ఇచ్చిపోతుంది బస్ కిరాయి పెట్టుకుని వచ్చి. నాకు ఆ భారం గుర్తున్నది. సో బొమ్మ నేనే వేయించుకుంటా, మ్యాటర్ నేనే రాసుకుంటా, కాబట్టి నన్ను నమ్మి ప్రింట్ వేయండి అన్నాను. అన్వీక్ష పబ్లిషర్స్ అమ్మ మంచి పుస్తకాలు వేసిన పుస్తకంలో నాది పడ్డదని ఫీల్ అయినమ్మా. చాలా సంతోషం. ఆ రోజు వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్కడు కూడా చెప్పలేదు. ఈరోజు మంచిగా ఈరోజు సేల్ స్టార్ట్ అయింది, రీచ్ అవుతుంది. సేల్ నథింగ్ బట్టే రీచ్ మేడం, అంటే జనాలకు రీచ్ అవుతుంది. ప్రతి చదివిన వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. మంచి మంచి వాళ్ళు అమెరికా దాకా పోయింది, జర్మనీ దాకా పోయింది, ఇప్పుడు అమెరికా వాళ్ళు చదివిళ్ళు జర్మనీ దాకా పోయి జర్మనీ చదువుతారు, దేశాలు దాటుతున్నది. ఏ దేశము దాటినా ఎక్కడికి వెళ్ళినా మన అమ్మ మన అమ్మమ్మ అందరి కథ అదే, అందరి అమ్మమ్మల కథ ఇది. 100% కరెక్ట్, నో డౌట్. నేనైతే రిక్వెస్ట్ చేసేది మళ్ళీ టీచర్స్, ఆర్ఫనేజెస్, ఆర్గనైజేషన్స్, ప్రతి ఒక్కరు ఇనిషియేటివ్ తీసుకొని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు వైన్ ఇచ్చుకునేటప్పుడు మీరు ఇచ్చుకుంటారు కదా, అదే కదా, బుక్ ఇవ్వచ్చు, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు. అంతకన్నా ముఖ్యంగా మన పూర్వ విద్యార్థులు కలుతారు కదా స్కూల్లో, మన టీచర్లకి ఈ పుస్తకం ఇస్తే గుర్తుండిపోయే పుస్తకం. రెండోది మెమొరబుల్ గా అందరికి ఒకటే కథ ఉండాలంటే అమ్మమ్మ కథ అందరికి ఉంటుందా ఉండదా? ఇప్పుడు రచ్చరవి పుస్తకాన్ని ఎంకరేజ్ చేసినట్టు అనుకో, లేదో ఒక మంచి పాఠాన్ని గుర్తు చేయడానికి అనుకో, ఏదో రకంగా ఈ పుస్తకానికి ప్రతి ఒక్కరు చదివితే, మీరు అన్నారు కదా వినట్లేదు అనట్లేదు అనేది కాకుండా చిన్నగా ఒక్కసారి కూర్చోడానికి మాట్లాడుకో